కాబట్టి వీళ్ళారా, అయితే ఆ కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి, మెస్సయా, ఎలోహిం, మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో సర్వశక్తిమంతుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు మెస్సయ్య, 10 మంది శుద్ధులైన కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప సర్వశక్తిమంతుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పెను. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆయన యెరూషలేమునకు, ఆయన అంటే ఎవరు? మెస్సయ్య. యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళిచుండెను. సమరయులు గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. ఎవరు? మెస్సయ్య. ఎక్కడి నుండి వెళుతున్నాడు చెప్పండి? ఎక్కడికి వెళుతున్నాడు చెప్పండి? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నాడు అన్నమాట. ఆ ప్రయాణమై వెళుతూ సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ ప్రాంతాల మధ్యగా వెళుతున్నాడు ఆయన. అయితే పిల్లారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటనంటే, సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళుతున్నాడు. అయితే ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది, చూడండి, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ఆయన ఒక గ్రామంలో నుండి వెళుతూ ఉన్నాడు. ఒక పల్లెటూరు అన్నమాట. ఆ ఊళ్ళో గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. గ్రామం అంటే, పట్టణం అంటే ఏంది? మనం ఉన్నటువంటిది పట్టణం. గ్రామం అంటే ఏమిటి? మీకు బాగా తెలుసు కాబట్టి, నేమం లాంటిది, పసలపూడి లాంటివి, ఇలాంటి వ్యవసాయం చేసుకునేటువంటి గ్రామాలు ఉంటాయి. అలాంటి గ్రామం మధ్యగా ఆయన వెళుతున్నాడు అనమాట. ఆ గ్రామం మధ్య వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురొచ్చారు. వాళ్ళ కుష్ఠరోగులు అంటే ఈ రోజుల్లో మందులు ఉన్నాయేమో కానీ రోజుల్లో లేవు. వాళ్ళ కుష్ఠరోగి అంటే పిల్లారా, ముఖానికి, చేతులు, కాళ్ళు ఏమైపోతాయి చెప్పండి? వాటికి రోగం వచ్చి కుళ్ళిపోతాయి అన్నమాట. చీమి రక్తము కారిపోతాయి. మొండి చేతులు అయిపోతాయి. కొంతమందికి ఆ ఏళ్ళు పోతాయి, కాలు ఏళ్ళు పోతాయి, ముఖం కూడా వంకర పోతాయి, గోరులో ఏళ్ళు ఉండవు, చేతులు ఉండవు, క్షమించండి, కాలు ఏళ్ళు ఉండవు, చేతులు ఏళ్ళు ఉండవు, చేయి కూడా కొంతవరకు తినేస్తాయి. చాలా అందువల్ల ఊరు వెలుపులు ఉంచేవారు మన కుష్ఠరోగులు. అదొక అంటువ్యాధి అని అంటారు. కాబట్టి పిల్లారా, అందుకని ఊరు వెలుపల ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా ఏం చేసేవారు చెప్పండి? ఊరు వెలుపల
ఉంచేవారు. కాబట్టి పిల్లారా, అందుకనే ఊర్లో ఆ ఊర్లో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఆ యొక్క చేతులకి ఆ కాళ్ళకి గుడ్డ ముక్కలు కట్టుకొని, ఎందుకంటే ఈగలు వాలడం, కుక్కలు వచ్చి నాకడం చాలా అసహ్యంగా ఉంటాయి అన్నమాట. ఆ విధమైన పరిస్థితులు వాళ్ళు ఊర్లో డప్పులు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ ఇంటికి తిరుగుతూ ఆ 10 మంది ఏదో తెచ్చుకొని ఒక చెట్టు దగ్గర ఎక్కడో చోట కూర్చొని వాళ్ళు ఏదో ఒక మొద్దు తిని ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆ విధంగా బ్రతుకుతూ ఉండేవారు. ఆ విధమైన పరిస్థితి వాళ్ళది. మనం కూడా ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తుంటాం. ఇంతకుముందు ఎక్కువగా కనపడేవారు. వాళ్ళు చర్చిల దగ్గర, గుళ్ళ దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉంటుంటారు గుండి చేతులతోటి. ఆ వేళ్ళు లేకపోతే చాలా కష్టమైన జీవితం. కాళ్ళకి ఏళ్ళు లేకపోయినా కొంతవరకు పర్లేదు, కానీ చేతికి వేళ్ళు లేకపోతే చాలా కష్టం. అన్నం తినాలన్నా, ఏ పనులన్నా చేసుకోవాలన్నా ఏది పట్టుకోవడానికి అవ్వదు. గిన్నె పట్టుకోవడానికి అవ్వదు, గ్లాస్ పట్టుకోవడానికి అవ్వదు, బట్టలు పట్టుకోవడానికి అవ్వదు. ఎవరొకరు సహాయం కావాలి, చాలా కష్టం. అలాగే కాళ్ళకి వేళ్ళు లేకపోతే చెప్పులు వేసుకోవడానికి అవ్వదు, కానీ ఏదో ఒక అట్ట ముక్కలు కింద పెట్టుకొని కట్టుకుంటుంటారు. అర్థమైందా మీకు? ఎండల్లో అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు అన్నమాట. వాడు నీలాగా ఏదో మంచివారు కాదు, అంటే మంచి ఆరోగ్యం కలిగిన వారు కాదు. ఆ విధమైన పరిస్థితులు ఉన్నటువంటి వారు వాళ్ళు మెస్సీని గురించి విన్నారు. ఆయన గురించి విన్నారు. ఎందుకనంటే ఆయన రోగులను స్వస్థపరుచున్నాడని, చనిపోయిన వారు లేపుతున్నాడని, ఆయనకు చెవిటి వారు వింటున్నారని, మూగివారు మాట్లాడుతున్నారని ఆ నోట ఈ నోట వాళ్ళకు కూడా తెలిసింది. అందువల్ల వాళ్ళకు కూడా ఈయన స్వస్థపరుస్తాడని ఒక నమ్మకం కలిగింది అనమాట. ఎప్పుడు కూడా మనము ఆ మాటలు వినడం వల్ల, మెస్సీని గురించిన మాటలు వినడం వలన వారికి స్వస్థపరచబడడానికి కావాల్సిన విశ్వాసం వచ్చింది. ఎవరికి? కుష్ఠరోగులు. బైబిల్ ఏం చెప్తుంది? వినుట వల్ల విశ్వాసము కలుగుతాది. ఆ నోట ఈ నోట మెస్సీ అలా స్వస్థపరుస్తున్నాడంట. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదంట. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారు కూడా రక్తస్రావం తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతున్నారంట. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఆ మాటలను బట్టి వాళ్ళకు కూడా ఏమొచ్చిందంటే ఆయన దీన్ని చేయగల సమర్థుడైనటువంటి ఒక విశ్వాసం వాళ్ళలో కలిగిందనమాట. విశ్వాసం వాళ్ళలో కలిగింది. అందుకనే వాక్యం ఇప్పుడు ఈనాడు ఈ వేకుచుక్క వర్తమానం ఉందనుకోండి, ఈ వర్తమానం వినడం వల్ల నీకు కూడా ఎత్తబడ్డానికి కావాల్సిన విశ్వాసము కలుగుతుంది. అందుకే వాక్యం వినాలి. అందుకే ఆరాధన మానకూడదని చెప్పేది. అందుకని ఆరాధన మానవుడు చిన్నపిల్లల్లాగా ఏదో ఒక చెప్పి మానేయడం, ఇంకా చిన్నపిల్లల స్వభావం పోలా. కాబట్టి పిల్లారా, వాక్యం వినాలి. వినడం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలిగితే ఏం, విశ్వాసంలో ఉపయోగం ఏంటంటే స్వస్థత పొందుతాం, నీ శరీరం మారుతుంది. విశ్వాసం లేకపోతే నీ శరీరము మారదు. ఒక శరీరం మారాలంటే ఏముండాలి? విశ్వాసము. శరీరం మార్చబడడానికి కావాల్సిన విశ్వాసము. అందుకని బ్రహ్నం గారు అంటారు, నేను ఇంటి దగ్గర ఉండి కూడా క్రైస్తవుడుగా నేను ఉండగలను అని చెప్తుంటారు, కానీ అది కాదు అని చెప్పాడు ఆయన. నీ విశ్వాసము కలగాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? వాక్యము వినాలి. వర్తమానాన్ని ఎప్పుడు కూడా వింటూ ఉన్నప్పుడు నీ శరీరం ఏమవుతుందంటే విశ్వాసము ద్వారా మారుతుంది. విశ్వాసము ద్వారానే లోతు కుటుంబము మర్త్యమైన లోకాన్ని విడిచి సోయరుకి వెళ్ళింది. ఆయన నమ్మని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నమ్మారు ఇది లోకం నాశనం అయిపోతుంది. అలాగే వినుటి వల్ల విశ్వాసము కలుగుతుంది. కాబట్టి 10 మందికి ఆయన గురించి వినడం వలన ఏం కలిగింది? ఆయన కుష్ఠరోగులైన మనల్ని ఆయన మాత్రమే బాగు చేయగలడు. ఆయన మాత్రమే సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు
అటువంటి విశ్వాసము వాళ్ళలో కలిగింది. ఆయన మాటలు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ఆయన మాటలు చెడగొట్టవు. ఆయన మాటలు పాడు చేయవు. ఆయన మాటలు పాపంలో నడిపించవు. ఆయన మాటలు నిన్ను బాగు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క కుష్టి రోగులకి ఆయన మా ఏళ్ళును ఆయన బాగు చేయగలడు. మా కాళ్ళని మరలా ఆయన మా కాళ్ళ ఏళ్ళుని మరలా రప్పించగలడు. ఆయన సమర్థుడు అనేటువంటి విశ్వాసము ఆయన గూర్చి, ఆయన చేసిన కార్యాలను గూర్చి వినడం వలన వారికి కలిగింది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. ఏం కలిగింది? అందువలన ఆయన ఆ ఊరిలోకి వస్తున్నాడు. ఆ ఊర్లో మార్గ మధ్యంలో ఊళ్ళో గుండా వెళుతున్నాడు అని తెలియగానే ఆ 10 మంది అనుకున్నారు, ఒరా మనం వింటున్నాం కదా ఎప్పుడు నుండో మెస్సీ గురించి, ఆయన రక్షకుడని, పాపులు క్షమించేవాడని, ఆయన స్వస్థపరిచేవాడని, ఆయన చనిపోయిన వారిని లేపేవాడని ఆయన గురించి మనం వింటున్నాం కదా. కాబట్టి ఆయన మన ఊర్లో గుండా వస్తున్నాడంట. ఇదిగో పక్కోళ్ళు చెప్పుకుంటే విన్నాము, ఇదిగో వెనకోళ్ళు చెప్పుకుంటే విన్నానురా అని ఒకరికొకరు ఆ విధంగా చెప్పుకున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మంచి విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. అంతేగాని పనికిరాని క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. కాబట్టి మంచి మాటలు, మేలు చేసేటువంటి మాటలు, మెస్సీ దగ్గరకు నడిపించేటువంటి మాటలు, రక్షణకు దగ్గరకు నడిపించేటువంటి మాటలు, అవి మంచి మాటలు అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా కూడి, మరా వెళ్దాంరా, ఆయన దగ్గరికి వెళదాం, ఆయన మనం అడుగుదాం, ఎందుకంటే ఆయన మాత్రం దాన్ని చేయగలడు. అడగడం అన్నా ప్రార్థించడం ఒక్కటి. ఆయన దగ్గరకు వచ్చేసారు. వాళ్ళ విశ్వాసం ఏం చేసి చెప్పండి? ఆయన దగ్గరికి నడిపించగలడు. ఎందుకంటే స్వస్థపరచగలిగిన మందు ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆ మందు ఏదో కాదు కానీ వాక్యమే, ఆయన మాటే, ఆయన మాటే మందు అయి ఉన్నది. కాబట్టి ఆయన సెలవిస్తే చాలు అది జరుగుతుందని వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచారు. దగ్గరగా ఎందుకంటే మనుషులకు దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి అదే అలవాటు చొప్పున ఆయనకు కూడా వాళ్ళు దూరంగా నిలిచి వాళ్ళు అలా చూస్తలేరు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఆయన మమ్మల్ని కరుణించు, హల్లెలూయా, మెస్సయా మమ్మల్ని కరుణించు అని కేకలు పెట్టారన్నమాట. నీలాగా నోరు మూసుకొని ముద్దపప్పులాగా లేరు. ఆ గిన్నెల్లో సట్టుల్లో ఉంటుంది, వండిన తర్వాత ముద్దపప్పు, అలాగ ముద్దపప్పులా కుర్చీలో కూర్చొని లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నాయనా నీ యొక్క మమ్మల్ని కరుణించు, నీ కరుణ మా మీద ఉంచయా, నీ కనికరము మా మీద చూయించు, నీ కరుణించు నాయనా అని ఆయన కరుణ వాళ్ళ మీద కరుణ చూయించమని వాళ్ళు అడుగుతున్నారు. నీ కరుణ మా మీద ఉంచయా, నువ్వు కరుణ చూయిస్తే చాలయ్యా, నువ్వు మా మీద కరుణ చూయిస్తే చాలయ్యా అని చెప్పి అడుగుతున్నారు. ఆయన మనుషులు హల్లెలూయా కేకలు పెడుతున్నారు. అంతేగాని బద్ధకంగా కూర్చొని లేరు. బద్ధకంగా కూర్చొని లేరు. ఏ చెట్టుకుందో ఎక్కడ చోట ఏడు పడుకొని బద్ధకంగా ఏం వెళ్దాం లేరా. నీవైతే ఆ పరిస్థితిలో ఉన్నావు అనుకోండి, మనుషులు ఇప్పుడైతే ఏదో ఒక చెప్పి ఎగ్గొట్టేస్తారు. కానీ వాళ్ళు చూడండి, ఆయన దగ్గరికి కాళ్ళు నొప్పులతో ఉన్నాయి, కాళ్ళు ఏళ్ళు లేవు, చేతులు ఏళ్ళు లేవు, కాళ్ళకు చీము కారుతుంది.
రక్తం చీమి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు అని చేసి కాళ్ళు బాగులేవు కదరా, చేతులు ఏళ్ళు లేవు కదరా, కాలు ఏళ్ళు లేవు కదరా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నారా? ఇంటి దగ్గరే ఉన్నారా? మనసులో పాస్టర్ గారు అడిగితే బాగోలేదని చెప్పు. అర్థమైందా? ఇలా కొంక చెప్తారు చాలా మంది. విశ్వాసం లేని వాళ్ళు. ఈ టైప్ వాళ్ళందరికీ ఏమీ లేదు చెప్పండి, విశ్వాసము లేదు. బాగు లేకపోతే ఇంటి దగ్గర పడుకొని ఆ వంక అనమాట ఎగ్గొట్టడానికి బాగా వంక దొరికింది. అదొక వంక. ఏది వంక దొరుకుతుందా? ఏ వంక దొరుకుతుందా ఎగ్గొట్టడానికి? ఏమో ప్రార్థన రాలేదంటే వంక చెప్పాలి, ఏదో వంక చెప్పాలి కదా ఏమండి? అలాగా ఇంటి దగ్గర ఉండిపోతుంటారు అన్నమాట. వీళ్ళు నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. వీళ్ళు కుష్ఠరోగులను చూసి 10 మంది కుష్ఠరోగులు చూడండి. నీకంటే బాధలో ఉన్నారు వాళ్ళు, నీకంటే ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, నీకంటే సమస్యల్లో ఉన్నారు. ఎవరు వాళ్ళని చేర్చుకోరు, వాళ్ళు ప్రేమించరు, వాళ్ళని ఆదరించరు, వాళ్ళ మీద ఎవరు కనికరపడరు. పాపులన్నట్టుగా దోషులన్నట్టుగా వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళకి ఆ విధంగా వచ్చారా? ఏమండి? పాత నిబంధనలో కూడా ఉజ్జియా ఉన్నాడు. ఏమైపోయాడు? మొత్తపడ్డాడు. అహరోను, మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడినందుకు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సర్వశక్తిమంతుడు వాళ్ళని శిక్షించాడు. అలాగే వాళ్ళు కూడా అనుకున్నారు, ఎవరో శిక్షించారులే, సర్వశక్తిమంతుడు శిక్షించారులే, క్షమించండి, సర్వశక్తిమంతుడు శిక్షించారులే, వాళ్ళకి అలాగే అనుభవించడం తప్పదులే అన్నట్టుగా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చూడండి, ఏం వెళ్దాం లేరా, కాళ్ళు చేతులు ఉంటే బాగా వెళ్తాం, కానీ కాళ్ళు ఏళ్ళు చేతులు ఏళ్ళు ఉంటే వెళుతాం, కానీ ఏం వెళ్దాం లేరా, వెళ్ళి ఊర్లో కూడా వెళ్తే వెళ్ళాడే, వచ్చేయాలి ఊళ్ళోకి మెస్సయ్య ఏమండి అని. నీకులాగా ఇంటి దగ్గర లేరు, చెట్టు కింద లేరు, ఏదో సత్రంలో లేరు, ఏదో గుడి దగ్గర అక్కడో ఎక్కడో అరుగు మీద పడుకొని లేరు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళని చూసి నువ్వేం చేయాలి? సిగ్గుపడాలి. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని ఎదురుగా వచ్చారంట. ఆయన నామస్తం ఆయన దగ్గరకు వచ్చారు. అందుకని ఎచ్చగా దుర్గ ముగ్గురు కూడిందులో వారి మధ్య ఆయన ఉంటాడు. కాబట్టి నీకు ఆ యొక్క విశ్వాసం ఉంటే నీవు బాగున్నా బాగు లేకపోయినా లెక్క చేయకుండా ఆయన జనుల మధ్య ఉంటాడు. కాబట్టి నేను వచ్చి స్వస్థత పొందుతాను. ఆయన దగ్గరకు వచ్చి నిజమైన విశ్వాసి బుధవారం అయినా, శనివారం అయినా, ఆదివారం అయినా ఆయన సన్నిధికి వస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేనివాడు అవిశ్వాసి, ఆయన స్వస్థపరుస్తాడు. నమ్మకం ఉన్నటువంటి నమ్మనటువంటి అవిశ్వాసులు ఇంటి దగ్గరే ఉంటారు. ఇంటి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుంటానులే, ఇంటి దగ్గర ఉంటానులే, నువ్వు వెళ్ళు, ఇలా చెప్పేవాళ్ళందరూ కూడా కుష్ఠరోగులు కొన్న విశ్వాసం వీళ్ళకి లేదు. స్వస్థపరుస్తాడని నమ్మకం లేదు వీళ్ళకి. అందుకని ఏమ్మా మీ ఆయన రాలేదు, లేకపోతే ఏమ్మా ఏయ్యా మీ ఆవిడ రాలేదు, ఆవిడ బాగోలేదండి, ఆయన బాగోలేదండి, ఉండమను. మరి బాగలేని వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి? విజయవాడ నుండి నా దగ్గర తీసుకొచ్చేవారు బాగులేకపోతే ప్రార్థన కోసం. దూరం ఎందుకు వచ్చాడు? మరి నువ్వు ఎక్కడుండి రావు ఏమండి? అలాగే రాజమండ్రి నుండి తీసుకొచ్చారు ఒకసారి. వాళ్ళ అబ్బాయికి ఏదో దయ్యం పట్టిందంట. దయ్యం పడుతుంటుందంట. అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాం, వస్తే ప్రార్థన చేశాం. అలాగే అద్దంకిలో ఒకరు దయ్యం పట్టిందని జైపాల్ చెప్తే వెళ్ళాం, ప్రార్థన చేశాం, దయ్యం వదిలిపోయింది. ఇంకా ఆ దయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో ఇంకా వాళ్ళ బంధువులందరినీ పిలిపించి ప్రార్థన చేయించుకున్నారు అందరూ కూడా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క విశ్వాసం అనేది ఏం చేసిందండి? వారిని ఆయన దగ్గరికి నడిపించింది. ఆయన నామమున హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చారా? ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందరు వారి మధ్య ఆ రోజుల్లో బ్రహ్మాం గారి దగ్గరికి అనేక మంది వచ్చారు. ఆ రోజుల్లో అనేక మంది స్వస్థపరచబడ్డారు, విశ్వాసము ద్వారా వచ్చారు. అనేక మంది రోగులు, ఆఫ్రికాలో అయితే అనేక మంది కుట్టి స్వస్థపరచబడ్డారు. ఆ దినాల్లో జరిగాయి. ఈ రోజుల్లో కూడా ఆయన చేయగలడు, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. కానీ అప్పట్లో అలాగా గొప్ప కార్యాలు ఏం చేయడు. వధువుకి కావలసిన వరకు ఆయన చేస్తాడంతే. అన్ని జనులను ఆకర్షించేంతగా గొప్ప గొప్ప కార్యాలేమి ఆయన చేయడు. కాబట్టి పిల్లారా, వాళ్ళు విశ్వాసము కలిగిన వారై వారు ఏదో బద్దకించి ఏం వెళ్దాంలే, ఏదో కొంకు దొరికింది కదా అని వాళ్ళు, లేకపోతే కాళ్ళు ఏళ్ళు లేవు కదా అని, చేతికి వేళ్ళు లేవు కదా అని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఆయన దగ్గర రాకుండా ఎగ్గొట్టే దొంగ ప్రయత్నాలు చేయలేదు. కానీ సాతానుడు అలాంటి ఆలోచనలు పెడతాడు. ఏం వెళ్తావులే, నీకు బాగోలేదు కదా, కాలేళ్ళు లేవు కదా, చేతులకి వెళ్ళి, వాళ్ళు కాదు, దయ్యమే వాళ్ళని ఆయన సన్నిధికి రానియకుండా, కొడుకో దయ్యం కూడా నీ మీద జాలి చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది దయ్యం అని తెలుసా నీకు? నీ హృదయంలో ఉండే ఆ దయ్యం ఏమంటో తెలుసా? నువ్వు బాగులేదు కదా, చూస్తూ ఉన్నావు కదా, ఒళ్ళొప్పులు అంటున్నావు కదా, లేకపోతే జలుబు చేసింది అంటున్నావు కదా, లేకపోతే దెబ్బ తగిలింది అంటున్నావు కదా, లేకపోతే ఎండన పడి వచ్చావు అలసిపోయాను అంటున్నావు కదా, కొడుకో తర్వాత ఎందుకు వల్లే పాస్టర్ గారు అలా అంటారు అని ఆలోచనలు ఇచ్చి ఆయన సన్నిధికి రాకుండా నిన్ను పొడుగు పెట్టేది ఆడే. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ ఏం చేస్తా తెలుసా? బైబిల్లో వాళ్ళు చూడు, కుష్ఠరోగులు చూడు, వాళ్ళు ఎలా వెళ్ళారో, ఆ యొక్క ఏమండి పక్షవాయుకు వెళ్ళి వ్యక్తిని చూడు ఎలా వెళ్ళాడో, అలాగే వెళ్ళు. ఈ మాత్రం దానికే పడుకుని పోతావా? వెళ్ళు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ అలాగ బోధించి నేను పడుకోనివ్వదు, నీరసంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా ఆయన సన్నిధి తీసుకొచ్చేస్తా. ఆయన నామనిస్తారు, కూర్చోబెడుతుంది పరిశుద్ధాత్మ. 10 మందిని తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దయ్యం అంటది, కొంతమంది అనొచ్చారు, దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఆయన దగ్గర రాకుండా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు అంటారు, కాళ్ళు ఏళ్ళు లేవు కదా ఏం వెళ్తారు, అందువల్ల నడిచి ఏం వెళ్తారు మీరు? చేతులకి ఏళ్ళు లేవు కదా ఏం వెళ్తారు మీరు? అందువల్ల ఏం నడిచి వెళ్తారండి, ఉండిపోండి అని అంటే అలా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనకో వాళ్ళ ఆవిడకో పిల్లలకో బాగోలేదు అనుకోండి, ఏమొస్తారులే, నేను వస్తాను, బాగలేదు కదా నీకు, నువ్వు నీరసంగా కనపడుతున్నావు కదా, జలుబు చేసింది కదా, కడుపులో నొప్పి అంటున్నావు కదా, వాంతులు అవుతున్నాయి అంటున్నావు కదా, విరోచనాలు అంటున్నావు కదా, ఉండిపో, నువ్వు ఉండిపో. దయ్యం ఈవిలో ఉండి ఏం చేస్తా చెప్పండి? అది ఈయనలో ఉండి ఆపు చేస్తుంది అనమాట, రానియకుండా చేస్తుంది. అది దాని పని. అది భార్యలో దూరో, భర్తలో దూరో, ఆయనలో దూరో, ఎవరొకరిలో దూరం ఏం చేస్తా చెప్పండి? ఆయన సన్నిధికి రానివ్వకుండా చేస్తుంటది. అది నువ్వేమనుకుంటావు, నేను చాలా తెలివైనవాడిని, చాలా జ్ఞానవంతుని, అందువల్ల నేను ఇక్కడ ఉండిపోయాను ఇంటి దగ్గరే అనుకుంటావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? విశ్వాసము వారిని, విశ్వాసము ఆయన దగ్గరకు నడిపించింది, ప్రార్థన దగ్గరకు నడిపిస్తుంది, ఆయన సన్నిధిలో మోకరిల్లేలాగా చేస్తాయి, ఆయన వాక్యం దగ్గర నడిపిస్తుంది. విశ్వాసము మెస్సీ దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆయన నామనిస్తారు, విశ్వాసముతో వచ్చారు. మామూలుగా వస్తే జరగదు, అది మామూలుగా వస్తే స్వస్థపరచబడరు. మేము ఆయన సన్నిధికి వెళితే మాకు స్వస్థత వస్తాయి. ఒక విశ్వాసముతో ఆయన యొక్క సన్నిధిలో, ఆ మందిరములో, ప్రార్థనలో మేమందరం గడిపినట్లయితే నాకు స్వస్థ వస్తాయి. ఒక విశ్వాసం అన్నమాట. సమాజంలో వాళ్ళందరి గురించి నా గురించి ప్రార్థన చేస్తే, లేకపోతే ఒక సేవకుడు సమాజంలో వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన చేస్తే, నా గురించి ప్రార్థన చేస్తే నాకు స్వస్థ వస్తుంది. ఒక విశ్వాసం. హల్లెలూయా. స్వస్థతనిస్తుందన్నమాట. కానీ అవిశ్వాసి నమ్మడం, అవిశ్వాసి ఎవరిని నమ్మడం.
కాబట్టి అందుకని అవిశ్వాసి ఎక్కువగా హాస్పిటల్ మీద, ట్యాబ్లెట్ల మీద, వాటి మీద, వీటి మీద ఎక్కువగా ఆధారపడతాడు. అవి వాడకూడదని నేను చెప్పడం లేదు, వేసుకోకూడదని నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్ళది. ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నిలబడాలి తప్ప కొంతమంది విశ్వాసం ఉండదు, సరైన విశ్వాసం. నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు అలాగే ఉండంటే చచ్చి కూర్చుంటారండి. ఎందుకంటే స్వస్థపరచబడే విశ్వాసం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏం కలగాలి చెప్పండి? విశ్వాసం కలిగి వాళ్ళ జీవితంలో ఆయన స్వస్థపరుస్తాడని నమ్మకము. కాబట్టి ఆ మందుల ద్వారా కూడా స్వస్థపరిచేవాడు ఆయనని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు చూడండి, ఓ విశ్వాసము ద్వారా ఆయన సన్నిధికి వస్తున్నారు. హల్లెలూయా. చూడండి పిల్లారా, వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించుము అని చెప్పి కేకలు పెడుతున్నారు. మమ్మల్ని కరుణించు, ఎందుకంటే ఆయన ఎవరిని కనికరించినో వారిని కరుణిస్తాడు. ఎవరిని పట్ల ఆయన కఠినుడుగా ఉంటాడో వారి పట్ల కఠినుడుగా ఉంటాడు. అది మనము మాట్లాడుతూ మంచిగా యూదుల్ని కఠినపరిచాడు, మనల్ని కరిగించాడు. ఇప్పుడు యూదులు నువ్వు కఠినపరిచావా? ఆయనలాగా నేను కూడా చేయాలనుకోగలను కొన్ని విషయాల్లోనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన స్వస్థపరచగలిగిన వాడని ఒక విశ్వాసము ద్వారా ఆయన కరుణ చూయిస్తే చాలు, ఆయన కనికరపడితే చాలు, నా మీద ఆయనకి జాలి కలిగితే చాలు, ఆయన దయ కలిగి ఆయన నన్ను మమ్మల్ని స్వస్థపరచాలని ఒక ఉద్దేశం కలిగిన వారి ఆయన దగ్గరికి వచ్చామన్నారండి. అయ్యా నన్ను కరుణించయా అని కేకలు పెడుతున్నారు. ఆయన మనసు కేకలు పెట్టడం అంటే ఏమిటి చెప్పండి? పెద్దగా ఆరవడం. జనాంగారు అంటారు ఆమెన్ హల్లెలూయా అని. ఆమెన్ అనే మాట ఆత్మ కలిగిన వారు మాత్రమే ప్రతి మాటకి చెప్తారు. ప్రతి మాటకి ఏం చెప్తారు చెప్పండి? ఆమెన్ అనే మాట బైబిల్ వాక్యం చదివినా, ఫేస్బుక్లో చదివినా, వాట్సాప్లో చదివినా, చర్చిలో విన్నా, ఆత్మ ఉందంటే ఆ ఆత్మలో ఉందనే దాని గుర్తు ఏంటంటే ఆమెను చెప్తూ ఉంటాడు. అంటే ఆ వాక్యాన్ని బట్టి కదిలించబడి చెప్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా ఏమి కదిలించబడకుండా ఏదో చెప్పేసామనుకోండి, దాన్ని కూడా అన్నాడు ఆయన, దూడకి ఆకలేసినట్టు, బర్రెకి ఆకలేసినట్టు వేస్తే ఉపయోగం లేదు. ఆరాధన మనము ఆత్మతో మనం ఆయన్ని ఆరాధన చేయాలి తప్ప ఆమెనని బర్రెకి దూడలాగా పెద్దగా ఆమెనని అరిసినంత మాత్రం ఉపయోగం లేదన్నాడు. నువ్వు హృదయమును ఆ వాక్యమును బట్టి ఆమెని చెప్పాలి తప్ప ఏదో అందరూ అరుస్తున్నారు కదని బర్రెలాగా గేదెలాగా అరిసేసామనుకో ఏం ఉపయోగం లేదన్నాడు. ఇంకా అర్థమైందా? అది సరైన ఆరాధన కాదది. ఎందుకంటే ఆత్మతోను సత్యముతోను పరిశుద్ధాత్మ కలిగి సత్యమనగా వాక్యమును బట్టి ఆమెనని చెప్తూ ఉంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పిల్లారా, వాళ్ళు కనికరించిన ఇప్పుడు కూడా ఆయన అలాగే అడగాలి, నాయనా నన్ను కనికరించయా, ఓ నా కుటుంబాన్ని కనికరించయా, నా బిడ్డలు మీరు కనికరించండి నాయన, సహోదరులందరూ మీరు కనికరించిన ఆయన, ఏ ఒక్కరు విడవకుండా సహాయం చేయా అని ఆయన కనికరించమని లేకపోతే కరుణించమని ఎప్పుడు అడగాలి. చాలా మంది అది అడగరు, అసలు అడగరు. ఆ మత్స్యాగ సంఘాలు నేర్చుకున్న అలవాటును బట్టి, ప్రార్థన బట్టి ఆ విధంగా పోతూ ఉంటారు, అప్పు చెప్తూ ఉంటారు. మత్స్యాగ సంఘాల్లో ప్రార్థన ఉంటుంది, అలవాటు ప్రార్థన అంటారు దాన్ని, అలవాటుగా చేసుకుంటారు. అది కాదు, ఇక్కడ వాళ్ళు ఒక విశ్వాసంతో వచ్చారు. ఏంటంటే స్వస్థపరచబడాలని ఒక విశ్వాసంతో వచ్చారు కాబట్టి దానిని బట్టి దాని విషయంలో కరుణించమని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో కరుణించబడినావు నీకే తెలీదు, దేని గురించి అడుగుతున్నావు నీకే తెలీదు. స్తోత్రం దేని గురించో ప్రార్థన చేస్తున్నావు, దేని గురించో. వాళ్ళు కుష్ఠరోగులుగా ఉన్నారు, వాళ్ళకు ఒక ఆ రోగం నుండి విడుదల కావాలి, ఒక స్వస్థత కావాలి, దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు.
వాళ్ళకి ఏం అవసరమయ్యా అంటే స్వస్థత అవసరం. ఆ స్వస్థతనిచ్చేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చారు, అడుగుతున్నారు. అప్పుడు చూడండి, ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. ఆయన నామమున హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు కుష్ఠరోగులుగా వచ్చారు. కరుణించు నాయన అని అడిగారు. అడిగినప్పుడు ఓహో అయ్యయ్యో, చేతులు ఇలా అయిపోయినాయా, కాళ్ళు ఇలా అయిపోయినాయా అని వాటి వైపు చూచి ఆయన ఏదో కరుణ చూపించినట్లుగా లేడు. ఆయన లోపల ఉంది కరుణ. ఆయనకి కరుణ కలిగింది వాళ్ళని చూడగానే. అలా అనలేదు ఆయన. ఏమన్నాడు చెప్పండి? మీరు వెళ్ళి, మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులు ఉన్నారే, దేవాలయంలో యాజకత్వం చేస్తుంటారే, ఆ యాజకులకు వెళ్ళి మిమ్మల్ని మీరు కనబరుచుకోండి అని చెప్పాడు. ఇదిగో మీరు స్వస్థపరచబడును గాక, మీ కుష్ఠరోగం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళును గాక అని అనలేదు ఆయన. అనరా? అనరా? మీ చేతులు వేళ్ళు వచ్చును గాక, మీ కాళ్ళ ఏళ్ళు వచ్చును గాక అనరా? ఆయన ఎప్పుడైతే మీరు వెళ్ళి మీ యాజకులు కనబరుచుకోనమని కానీ వెళ్ళిపోయారంతే. నిజమైన విశ్వాసి ప్రశ్నించడం, ఏమి చెప్తే దాన్ని చేస్తాడు. ఆయన నామమున హల్లెలూయా. అదే నిజమైన విశ్వాసి కాదనుకోండి. బైబిల్లో ఎలీషా కాలం నయమాను ఉన్నాడు. నయమాన్ని ఎలీషా అన్నాడు, అయ్యా అర్ధానులోకి వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు, నువ్వు స్వస్థపరచబడతావు అనగాని నోరు మూసుకొని వెళ్ళాల. కుష్ఠరోగులు ఏం చేశారు చెప్పండి? వెళ్ళారు ఆ విధంగా. ఏం చెప్తే దాన్ని చేశారు, అంతేగాని ఏంటయ్యా మీ దగ్గరకు వస్తే నయమానే ఉన్నాడు చెప్పండి, ఏదో అలా ఇలా ఏదో ఆడిస్తారు అనుకున్నాం. కానీ నీ దగ్గరకు వచ్చేటప్పుడు కుష్ఠరోగాన్ని హల్లెలూయా ప్రభు స్తోత్రం స్వస్థపరచబడను గాక అంటావు అనుకున్నాం. కానీ నువ్వు మరి అర్థాల్లోకి వెళ్ళి 7 మార్లు మనం ఉంటావు ఏంటి అన్నాడు. అర్థమైందా? మరి 10 మంది కుష్ఠరోగులు అలా అన్నారా? ఇదేంటయ్యా నువ్వు ఆ నోట ఈ నోటవి నువ్వు ఏదో స్వస్థపరుస్తావని, మా మీద ఏదో చేతులుంచి ఏదో స్వస్థపరుస్తావని, లేదా నీ నోటి మాట ద్వారా కుష్ఠరోగం తగ్గిపోవును గాక, స్వస్థపరచబడును గాక, వీళ్ళు నా వ్యాధి విడిచిపెట్టును గాక అని చెప్పగానే అది తగ్గిపోతుందని నువ్వు అలా చేస్తావనుకుని వచ్చాం మేము. మరి నువ్వేంటి యాజకులకి వెళ్ళి కనబరుచుకోమంటున్నావు? ప్రార్థన చేయి మందు మాకు అని అన్నారా? ప్రార్థన చేయ, ఏది ప్రార్థన చేయి అన్నారు. నువ్వైతే నాకంటావు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఏదో ప్రార్థన చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళమ్మా అన్నాడేంటి? అలాగనుకుంటే వెళ్ళిపోతాను. ఎందుకంటే నువ్వు సొంత ఉద్దేశాలతో వస్తావు కాబట్టి, సొంత ఆలోచనలతో వస్తావు కాబట్టి. వాళ్ళు అలాంటి ఆలోచనలతో ఏమీ రాలేదు. వాళ్ళు నయమానులాగా అలాంటి ఆలోచనలతోటి రాలేదు. వాళ్ళు సొంత ఆలోచనతో వచ్చేవాళ్ళు ఎప్పుడు తప్పిపోతారు. ఆయన మందిరానికి కూడా సొంత ఆలోచన అలా ఉండాలా, పాస్టర్ గారు ఎలా చెప్పాలా, చర్చిలో విశ్వాసాలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలా, అలా నడవాలి, ఎలా నడవాలా అని ఈరోజు వర్తమానం ఇలా ఉంటాలా, అలా ఉండాలా, సొంత ఆలోచనతో వచ్చేవాళ్ళు తప్పిపోతారు. దురాలోచనతో వచ్చేవాళ్ళు తప్పిపోతారు. అలాగ రాలా. ఏ ఆలోచనలు రాకుండా ఆయన చిత్తం, ఆయన ఏం చెప్తే దాన్ని చేయాలి, ఆయన చిత్త ప్రకారంగా నడవాలి, ఆయన తన ఇష్టం ఎలా జరిగించుకుంటాడు అలా జరిగించుకుంటాడు, మనం వెళ్ళడమే మన పని. ఆ విధంగా వాళ్ళ సొంత ఆలోచన లేకుండా ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన ఇష్టం ఎలా ఉంటే అలాగ ఆయన చేస్తాడు, చెప్తాడు, దాని ప్రకారమే అన్నట్లుగా వాళ్ళు ఇచ్చారు. ఆయన నామమున
అందుకని అలాంటి వాళ్ళు ఎప్పుడు తప్పిపోరు, అలాంటి వాళ్ళు ఎప్పుడు స్వస్థపరచబడతారు, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా రక్షించబడతారు. అందుకని సొంత ఆలోచనతో వచ్చేవాళ్ళు మాకు తెలుసు, మేము కూడా. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, యెజెబెలు చేసిన తప్పేంటి తెలుసా? యెజెబెలు చేసిన తప్పేంటంటే, యెజెబెలు ఆ ఇజ్రాయేల్ మధ్యకి, యెజెబెలు కానీ యెజెబెలు బోధకులు కానీ ఇజ్రాయేల్ మధ్యకి ఆ అన్య సంబంధమైనటువంటి అస్తారోతు, బయలుదేవత, అన్య సంబంధమైన ఆరాధన ఇజ్రాయేల్ మధ్య తీసుకొచ్చారు. ఏలియా అలా కాదు, పరలోక సంబంధమైన ఆరాధన తీసుకొచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు కూడా మత్స్యాగ సంఘాల్లో చాలా మంది యూట్యూబుల్లో వాళ్ళ బోధలు విని, వీళ్ళ బోధలు విని, ఆ యొక్క బైబిల్ మిషన్ల బోధలు విని, స్కూళ్ళలో బోధలు విని, బ్రహ్మాంగారు సంఘాల్లో వాళ్ళ బోధలు విని, ఎందుకంటే పనికిమాలలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ బోధలు విని, ఈ సంఘంలో బోధలు విని, వాళ్ళ బోధలు వీళ్ళ బోధలు విని అవి తీసుకొచ్చి సంఘాల్లో చెప్పుకుంటుంటారు. యెజెబెలు అదే చేసింది. ప్రత్యక్షత లేదు ఆమెకి. వీళ్ళ ఈని ఏం చేసింది చెప్పండి? తీసుకొచ్చి ఇజ్రాయేల్ మధ్య బోధించింది. ఈనాడు కూడా సంఘాల్లో కూడా అన్య సంబంధమైన బోధలు, మత్స్యాకు సంబంధమైన బోధలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేసాయి. కానీ ఏలి అలా కాదు, ప్రత్యక్షత కలిగిన వాడై సర్వశక్తిమంతుడు ఏమి బోధించాడు? పైనుండి వచ్చినదే తప్ప తను ఏది చూశాడో, ఏది విన్నాడో, ఏది తనకు బయలుపరచబడిందో దాన్ని బోధించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కానీ యెజెబెలు అలా కాదు. అన్యులలో వాళ్ళ బంధువులు వాళ్ళు ఏమి చెప్పుకుంటుంటారో, ఏమి ఆరాధిస్తుంటారో అది నేర్చుకొని, అది చూచి, అది విని తీసుకొచ్చి ఇజ్రాయేల్ బోధించింది. అర్థమైందా? ఈనాడు సంఘాల్లో జరుగుతుంది అదే. ఎందుకని యెజెబెలు ఆత్మ అన్ని సంఘాల్లో ఉంది. యెజెబెలు బోధకులు అన్ని సంఘాల్లో ఉన్నారు. యెజెబెలు ఆత్మ అన్ని సంఘాల్లో పనిచేస్తుంది. కానీ నిజమైనటువంటి వెలుగు, నిజమైన వర్తమానము, నిజమైన వాక్య వెలుగు ఇది పైనుండి వచ్చే వెలుగైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ మత్స్యాగ సంఘాల బోధలు ఎన్నోళ్ళు తప్పిపోతారు. అతడు కూడా, నయమాను కూడా అక్కడ ఇక్కడ విన్నాడు, అందుకే ఆ విధంగా అభిప్రాయపడ్డాడు. కానీ కుష్ఠరోగులైనట్లయితే వీళ్ళారా ఏమి సొంత అభిప్రాయాలు లేవు. అందుకని వాళ్ళు ఏమి ప్రశ్నించలా. ఇదేంటయ్యా, నువ్వేదో స్వస్థపరుస్తావు, నువ్వేదో ప్రార్థన చేస్తావు, నీ దగ్గరకు వస్తే అక్కడికి వెళ్ళమంటున్నావేంటి అని అడిగారా? ప్రశ్నించారా? ఏమి ప్రశ్నించలే వాళ్ళు. అర్థమైందా? నిజమైన వధువు ఆమెను కేవలం నమ్ముతుందే తప్ప ప్రశ్నించరు. వాళ్ళు మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోమని కానీ, మేము యాజకుల దగ్గరికి వెళితే మాకు స్వస్థ వస్తుందని నమ్మారంతే వాళ్ళు, విశ్వసించారంతే వాళ్ళు. ఏంటయ్యా, పలానా లాజరు బయటికి రాని బిగ్గరగా పిలిస్తే చనిపోయి బ్రతికొచ్చేసాడు కదా, చనిపోయిన వ్యక్తి బ్రతికొచ్చేసాడు కదా, ఇదిగో ఫలాని వాళ్ళని ఉమ్మివేసి వాళ్ళ కళ్ళ మీద రాసినప్పుడు, ఆ ఉమ్మిని కళ్ళ మీద పూసినప్పుడు వాళ్ళ స్వస్థత పొందారు కదా, మాకు కూడా అలాగే చేస్తాడేమో, అయ్యి అలాగే మాకు కూడా జరుగుతుందేమో అనుకుని ఉంటారు చాలామంది. నువ్వు అక్కడ విన్నాయి, ఇక్కడ విన్నాయి, అన్ని హృదయంలో పెట్టుకొని అలాగే జరుగుతుంది, అలాగే. అందుకనే యూదులు వీళ్ళందరూ తప్పిపోవడానికి అదే కారణం. చాలామంది ఆ సొంత ఆలోచన కలిగిన వాళ్ళు తప్పిపోతారు, పడిపోతారు. ఎప్పుడొకప్పుడు వాళ్ళు పరలోక రాజ్యానికి రారు. అందుకని వాళ్ళు ఎప్పుడేదో ప్రశ్నిస్తారు. కానీ నిజమైన వధువు ప్రశ్నించదు, లోబడుతుంది. అందుకని బ్రహ్మం గారు కేవలం నమ్ముము, ప్రశ్నించొద్దు. ఆయన మీతో ఏం చెప్పాడు దాన్ని మీరు చేయండి. మరి ఏమంటది చెప్పండి? అయిపోయినాయి, ద్రాక్షారసం అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు మరి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందనండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయాలి తప్ప, నమ్మాలి తప్ప నువ్వు మరి దేన్ని ప్రశ్నించకూడదు. విశ్వసించడమే మన పని. ఏమిటి చెప్పండి? ప్రశ్నించడం కాదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ ప్రశ్నించేవాడు. అవిశ్వాసి ప్రశ్నిస్తాడు, అపనమ్మకస్తుడు నమ్మకం లేదు కాబట్టి అడుగుతాడు, విశ్వాసం లేదు కాబట్టి అడుగుతాడు. కానీ నిజమైన విశ్వాసి అడగడు, ఎందుకంటే ఆయన మీద నమ్మకం కాబట్టి. ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు, స్వస్థపరుస్తాడని నమ్మకం ఉన్నప్పుడు
ప్రశ్నించాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ప్రశ్నించేలాగా చేయదు. అందుకనే వాళ్ళు ఏమి ప్రశ్నించకుండా, ఏంటయ్యా స్వస్థపరుస్తావు, నీ దగ్గరకు వస్తే స్వస్థపరచకుండా మమ్మల్ని మీ యాజకులు కనపరుచుకోమని అంటావేంటి? మేము అంత దూరం కాళ్ళు ఏళ్ళు, కాళ్ళ ఏళ్ళు, చేతులు ఏళ్ళు లేవు, ఏదో కర్రపోటేసుకొని మెల్లగా నీ దగ్గరకు వచ్చాం, వస్తే మమ్మల్ని స్వస్థపరిచేదో మంచి మనుషులుగా పంపిస్తావు అనుకున్నాం. కానీ నువ్వు ఈ యాజకులు కనపరుచుకోండి వెళ్ళు అంటే మళ్ళీ మేము అంత దూరం నడవాలా? ఇప్పటి వరకు ఇంత దూరం నడిచి వచ్చాం, మళ్ళీ యాజకుల దగ్గరికి వెళ్ళాలా? ఇదేంటయ్యా అని అంటావు. నువ్వైతే ఖచ్చితంగా అంటావు. నువ్వు ఖచ్చితంగా ఏదో స్వస్థపరిచి మంచి కాళ్ళతో వెళ్ళిపోతాం అనుకున్నాం మేము, నీ దగ్గరికి వస్తే మంచి ఏళ్ళతో వెళ్ళిపోతాం అనుకున్నాం మేము. కానీ నువ్వు యాజకులు కనపరుచుకోమన్నావే, మళ్ళీ అంత దూరం మేము నడవాలా? ఇప్పటికే అలసిపోయాం, ఇప్పటికే కాళ్ళు లాగేస్తున్నాయి, ఏళ్ళు లాగేస్తున్నాయి, చేతులు ఏళ్ళు లాగేస్తున్నాయి. ఏదో మిగతా మనుషులు అనుకున్నావా నడిచేయడానికి అని పెద్ద గొడవ పెడతావు నువ్వు. ఇప్పుడు పెద్ద గొడవ. అలా గొడవ పెట్టలేదు వాళ్ళు. గొడవ పెట్టారా? గొడవ పెట్టలా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అలా నొప్పిగా ఉన్నా సరే, బాధగా ఉన్నా సరే, చేతులు వేళ్ళు లాగుతున్నా సరే, ఆయన చెప్పిన దానిని బట్టి ఆయన్ని రక్షించేవాడు నమ్ముతున్నారు కాబట్టి వారు ఏం చేశారండి? అలాగ వెళ్ళిపోయారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రశ్నించక, ఎదురు మాట్లాడక ఆయన ఏమి చెప్పాడో వాళ్ళు దాన్ని చేశారు, వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఆయన నమ్మనిస్తారు, శుద్ధులైపోయారు. అందుకనే ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయడమే. పేతురు ఏం చేశాడు చెప్పండి? నిజమైన విశ్వాసం అంటే అతడే. పేతురు ఏం చేశాడు చెప్పండి? వలేశాడు, చేపలేం పడలా. మరలా వేశాడు వల, ఏమీ పడలేదు. మరలా వేశాడు వల, ఏమీ పడలేదు. అప్పుడు మెస్సీ అంటున్నాడు, అయ్యా పేతురు మరలా వలవేయి అన్నాడు. నువ్వైతే ఏమంటావు తెలుసా? అంటే మాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? మాకెంతో అనుభవం ఉందయ్యా, మేము ఎన్నో ఏళ్ళ నుండి వల వేస్తున్నాం, చేపలు పట్టే అనుభవం ఉంది మాకు. నేను బోల్డ్ చోట సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడెక్కడో పని చేశాను, ఎక్కడెక్కడో చేశాను, నన్ను పేరెట్టిన వాళ్ళు లేరు. అలా చేపలు పట్టి మంచి వేటగాడి నేను. చేప ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడ ఏమి చేపలేవు, నువ్వు మరలా ఇక్కడ వలయమంటావేంటి అని అన్నాడా? నువ్వైతే నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి చాలా తెలివైన దాన్ని నన్ను అనుకొని, చాలా తెలివైన వాడిని, నాకంటే మెసేజ్ తెలివైనది, నాకంటే మెసేజ్ బాగా తెలుసా అని అనుకొని నువ్వేం చేస్తావు తెలుసా? చాలా అనుభవం, చాలా చేశానయ్యా నేను, వలేసాను, ఏం పడలేదు ఇక్కడ, ఏమి పడవు. నీకు లోక సంబంధమైన వాటిలో అనుభవం ఉండొచ్చు, లోక సంబంధమైన పనుల్లో నీకు అనుభవం ఉండొచ్చు, కానీ విశ్వాసముతో కూడిన అనుభవం కావాలా? నా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. అది పేతురుకుంది కాబట్టి అవును, నేనంటే ఒక మనుషుని, నేనంటే ఆయన ఒక సాధారణమైన మనిషిని, చేపలు పట్టుకునేవాడిని. కానీ ఆయన సృష్టికర్త, ఆయన ప్రవక్త, ఆయన పావురము చేత, పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకించబడిన వాడు. ఆయన మాటకు లోబడితే అది జరుగుతాదని విశ్వాసము కలిగిన వాడి తనతో పాటు పోల్చుకోలేదు. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? చాలా మంది మనిషిగా ఆయన కనబడుతున్నాడు కాబట్టి, పేతురు గారు కూడా ఆయన మనిషి, నేను మనిషి, నాకు తెలిసినట్టు ఆయనకి నాకంటే ఆయనకి ఎక్కువ తెలిసేటి అని అనుకుంటాడు. నువ్వు కూడా అలాగ అనుకుంటావు. బైబిల్లో పిల్లారా, మెస్సీ కూడా మానవ రూపంలో ఆయన అభిషేకం పొందిన వాడే పరిశుద్ధ, అందుకని తండ్రి ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నదని ఉంది బైబిల్. అభిషేకం పొందిన వాడే, ప్రత్యక్షత కలిగిన వాడు కనుక పేతురు ఏం చేశాడండి?
నీ మాట చొప్పున నువ్వు సెలవిచ్చావు కాబట్టి అని ఆ మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. నా మనిషి ఏమైనా ప్రశ్నించాడా? ఎదురు సమాధానం చెప్పాడా? వాస్తవానికి అక్కడ ఏమీ లేవు, అది అసాధ్యమే. కానీ ఆయనకు లోబడితే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అదే అవిశ్వాస అయితే మనిషిని, మెస్సీని కూడా మనిషిగానే చూస్తాడు కాబట్టి, ప్రవక్తలను కూడా మనుషులుగానే చూస్తుంటాడు కాబట్టి ప్రత్యక్షత ఉండదు అతడికి. దానిని బట్టి అతను ఏమనుకుంటాడంటే ఎలా పడతాయ్యా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు దాకా మేము వేసాం కదా, నాతో పాటు 10 మంది మనుషులు కలిసి చేసాం, వాళ్ళ ఏం పడలేదు, మాకంటే నీకు ఎక్కువ తెలిసేటి, మాకు తెలీదా, చాలు చాలేవయ్యా అంటారు. ఇప్పుడు అయితే వీళ్ళు చాలు చాలు, నువ్వు చెప్పినవారు చాలు, మేము గుడ్డోళ్ళవా, మేము చూసిన వాళ్ళం ఏమన్నా తెలియని వాళ్ళవా అంటే మేము నీ దృష్టి మేము విరోధం కనపడుతున్నాం, మమ్మల్ని వలయమంటున్నాం అంటే ఆయన మాట్లాడతారు. ఇప్పుడు అయితే అలాంటి మనుషులు ఉంటారు, అలాంటి అవిశ్వాసం, అలాంటి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ నిజమైన వధువు ప్రశ్నించదు. అది జరగనట్టుగా కనబడవచ్చు, అది అసాధ్యమైనట్టుగా కనబడవచ్చు. నిజమైన వధువు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, నమ్ముతుంది, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నయమాను కూడా తర్వాత విని, అయ్యా ఏదో ఇలా ఎలా అనే దానికంటే వెళ్ళి 7 మార్లు మునగడం మంచిది కదా, మా దేశంలో లేవా నదులు, దీనికంటే మంచి నదులు ఉన్నాయి, అందుకోసం ఎంతవరకు వచ్చింది. మాట వినుట శ్రేష్టమన్నది బైబిల్, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మోషేని ఇదిగో బండ దగ్గరికి వెళ్ళు, దాన్ని నీళ్లు ప్రవహిస్తాయి. ఎలాగ బండలో నీరు ఎలా వస్తాయండి? తొగితే వస్తాయి. కానీ నేను 3 చోట్ల గుంటలు తవ్వాం, 3 చోట్ల మట్టి పనికి వెళ్ళి కాలువలు తవ్వాం. ఐగుప్తు దేశంలో అవి కట్టేప్పుడు గుంటలు తెస్తుంటే నీళ్ళు పై కొట్టడం మేము చూసాం. కానీ లోకరీతిగా లోకంలో ఏం చూశారు అదే మాట్లాడతారు. కానీ మోషే ప్రత్యక్షత కలిగిన వాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మోషే ప్రవక్త, అది ఏమి చెప్పాడు దాన్ని చేస్తే చాలా ఆయన నమ్మనిస్తాడు. నన్ను అలా నమ్ముతామండి ప్రవక్తలే. ఏమండి అలా కుదరదండి, ఇలా అవ్వదండి, ఇలా జరగదండి అన్నాడు మోషే? అనలేదు, నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రాహాము ఎలా అవుతాడు? ముసలోళ్ళం అయిపోతే పిల్లలు ఎలా కట్టాం మేము? చాలా ముసలిదైపోయింది, ఎలాగా మా గర్భం వస్తే అనటం. నువ్వు అయితే ఎదురు ప్రశ్నించలేదు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మారంతే. ఆయన నామనిస్తారు. నిజమైన విశ్వాసము అది నమ్మడానికి వీలు కానట్టుగా ఉంటుంది, కానీ నమ్మాల్సిందే. హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగుల విశ్వాసం నీకుందో లేదు నువ్వు ఆలోచించు. నువ్వైతే బోల్డ్ ప్రశ్నలు వేస్తావు. అరే మనం ఏదైనా దూరం వచ్చాం కానీ ఆయన దగ్గరికి వచ్చేదో ప్రార్థన చేస్తాం, స్వస్థపరుస్తాడు అనుకున్నాం. కానీ ఇదేంటిరా పాస్టర్ గారు మనల్ని, మెస్సై పాస్టర్ గారు ఇలాగ మనల్ని, ఆయన ప్రధాన కాపరి అనమాట. మెస్సై పాస్టర్ గారు ఏంటి మనల్ని ఎలాగ యాజకులు గనపరుచుకోమంటున్నాడు, ఏంటిది అని సనుక్కుంటూ వెళ్ళిపోతారు, ఒకరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మనుషులు. ఈ రోజుల్లో అయితే వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళొచ్చు ఉన్నారు, ఏమి స్వస్థత రాలేదు. అయినా కానీ బాధపడుతూ ఆయన మాటను నమ్మి వెళుతూనే ఉన్నారు, స్వస్థత కలగలేదు. యాజకుల దగ్గరకు వెళ్ళే సమయానికి వాళ్ళు స్వస్థత పొందారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. సందేహించలేదు, జరుగుతుంది. నిజమైన విశ్వాసం అయితే స్థిరమైన విశ్వాసం అంటారు, కదల్చబడినటువంటి విశ్వాసం అంటారు. కొంతమంది విశ్వాసులు మనం చూస్తుంటాం, వెంటనే సందేహపడిపోతారు, అవిశ్వాసంలో పడిపోతారు. పడ్డారు వాళ్ళు. 3 యూదులు ఉన్నారు, అగ్నిలో పడవేసే వరకు కూడా ఆయన ఏ సహాయం చేయాలి. పడవేశాక అప్పుడు 4వ వ్యక్తిగా ఆయన వచ్చి రక్షించాడు. అర్థమైందా? అంతేగాని ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతోనే ఉన్నారు, రక్షించకపోయినా సరే
అలాగే ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసము చివర మట్టుకు ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. అదే వాళ్ళకి సహనం లేదనుకోండి, బండబూతులు ఇచ్చేవాళ్ళే. సహనం లేదంటే కోపం ఎక్కువ ఉండదు వాళ్ళకి. ఏదైనా కొంచెం ఎండ తగిలినా, నొప్పి తగిలినా ఇల్లు బీకేసి పందిరేసేస్తారండి. మనం ఏదో లోకం కనపడుతున్నాం, మనల్ని ఏదో మనుషులుగా కనపడలేదు, వీళ్ళకి కుష్ఠరోగులు అని చెప్పి చిన్న చూపు ఈయనకి. అందరికేమో నోటి మాటతో స్వస్థపరిచాడు, అలా స్వస్థపరిచాడు. వాళ్ళేమో యాజకులు కనపరుచుకోబోతున్నాడు అని మెసేజ్ ఎన్ని తిట్టేవాడు. నువ్వైతే ఓర్పు సహనం తక్కువ కాబట్టి ఎన్ని అనేవాడు. ఆ దెబ్బలు క్షమించండి, నడుస్తూ ఉంటే ఆ నొప్పులు వచ్చేటప్పటికి ఎందుకు నమ్ముకున్నాను రా బాబు, ఎందుకు వచ్చాను రా బాబు. పాస్టర్లు ఇంతే, ఈ మెసేజ్ ఇంతే, వీళ్ళు ఇంతే, ఏడిపించు తింటారు వీళ్ళు, వేపుకు తింటారు వీళ్ళు అని నువ్వు ఎన్నో అనుకుంటా తిట్టుకుంటూ వెళ్ళేవాడు వెనక్కి. స్వస్థత పరచబడకుండా వెళ్ళేవాడు పోయి. ఎందుకంటే నీకు సహనం తక్కువ కాబట్టి ఏది వచ్చినా తట్టుకోలేక చిరుగురులాడిపోతావు కాబట్టి. ఏమండి, ఏదైనా చిన్న బరువు పడినా, చిన్న దెబ్బ తగిలినా, చిన్న కష్టం తగిలినా, మా వాడు ఒకడు ఉన్నాడు, వెళ్తా ఉంటే రాయి తగిలింది, బండ బూతులు తిట్టేశాడు. ఆ రాయిని ఆ రాయినే తిడుతున్నాడు. ఆ రాయిని తీసుకెళ్లి గోడకేసి కొట్టాడు, దానికేసి కొట్టాడు, దీనికేసి కొట్టాడు. అందరికి చెప్పడం ఆ రాయి గురించి. రాయి, సన్నాసి రాయి, దిక్కుమాల రాయి, నాకే తగలాలా. గోల్డ్ మంది వెళ్తా ఉంటే దానిలో తగలొచ్చు కదా, వాళ్ళందరికీ తగలడం నాకే తగలడం ఏంటి అని గోల్డ్ బూతులు. స్వస్థత పొందాలంటే ఏముండాలి చెప్పండి? సహనం ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. యోబు యొక్క సహనాన్ని చూడండి. ఆయన స్వస్థపరిచే వరకు ఆయన పిల్లల సుడిగాల్లో ప్రత్యక్షమై స్వస్థపరిచే వరకు కూడా సహనముతో ఉన్నాడు. వాళ్ళు స్వస్థపరిచే వరకు కూడా సహనముతో, విశ్వాసముతో ఉన్నారు. హల్లెలూయా. అందుకనే స్థిరమైన విశ్వాసం కావాలంటే సహనం ఉండాలి. సహనాన్ని కోల్పోయినప్పుడు, విశ్వాసాన్ని కోల్పోయి బండబూతులు తిట్టి ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన వద్దు, ఏమొద్దు, రక్షణ వద్దు, ఏమొద్దు, పరలోకం వద్దు, ఏమొద్దు, ఏమండి లేకపోతే లేకపోయింది అని చెప్పి నాకు స్వస్థ వద్దు, ఏమొద్దు, ఏ చెట్టు కింద ఎక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? కానీ వాళ్ళు అలా కాదు సుమా. హల్లెలూయా. స్వస్థత కోసం వాళ్ళు విశ్వాసముతోనే, బాధపడుతూనే, శ్రమ పడుతూనే మరలా తిరిగి ఆ దేవాలయం ఎక్కడ ఉండదు, యాజకులు ఎక్కడ ఉంటారు, ఆ యాజకులు కనబరుచుకోవడం కోసము వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. 10 మంది ఏం చనుకోవట్లేదు, కొనుక్కోవట్లేదు. మనకి శ్రమ ఏంట్రా, మనకి కష్టం ఏంట్రా, మనకి బాధ ఏంట్రా బాబు. మీకు ఏదైనా పని చెప్పాను అనుకోండి, ఏంటి బాధ మనకే, ఏంటి సిస్టర్ మనకి శ్రమ, నీ మంచి కోసం అని నువ్వు అనుకున్నావా? నీకు ఆ ప్రత్యక్షత ఉంటే అలా బాధపడవు, అలా సనుక్కోను, నీకు ప్రతిఫలం పొందుతుందని, ఒక స్వస్థత కలుగుతుందని, ఆ విధంగా నీకు నమ్మకం ఉందనుకోండి, అలా సనుక్కొని కొనుక్కోవడం చేయదు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. విశ్వాసంతో వాళ్ళు వెళ్ళారు, పిల్లారా వాళ్ళు శుద్ధులైపోయారు. హల్లెలూయా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగు చూచి గొప్ప శబ్దముతో చూడండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో సర్వశక్తిమంతుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిల పడిపోయాడు. పాదాల మీద ఏమైపోయాడు చెప్పండి? ఆయన పాదమును పట్టుకున్నాడు. పరిశుద్ధుని పాదములు, సువార్త ప్రకటించు వారి పాదములు అవి సుందరములయ్యను అని వాక్యం చెప్తున్నది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి 10 మంది శుద్ధులయ్యారు.
ఈ 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఈ 10 మందికి నువ్వు ఒకడు మాత్రమే. అయ్యో, నన్ను స్వస్థపరిచిన వాడు ఆయన కదా అని చెప్పి నాకు కలిగినటువంటి స్వస్థతని పిల్లరా చూచి, ఓ ఆయనకి కనబరుచుకోవాలి. ఆయనకు వెళ్ళి నువ్వు స్వస్థపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా ఆయనకి చెప్పాలని చెప్పి అతడు ఆయన మహింపరుస్తూ స్వస్థత కలిగినందుకు ఓ స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా అని ఘనపరుస్తూ వస్తున్నాడు అన్నమాట. నువ్వు కూడా ఈ వాక్యం విన్న తర్వాత నీకు ఒక స్వస్థత కలిగింది అనుకోండి, ఆత్మీయ స్వస్థత, ఒక మేలు పొందావు అనుకోండి, నాతో ఆయన మాట్లాడి నీకు స్తోత్రాలు స్తోత్రాలు హల్లెలూయా అని స్తుతించుకుంటూ వెళ్తావా, మహిమపరుచుకుంటూ వెళ్తావా? వెళ్ళనే వెళ్ళం. ఎంత దిగ్గానే అరే ఎక్కడా అదే లేదు అని అనుకోవడం, బండి ఎక్కు తుర్రుమని వెళ్ళిపోవడం, మహిమపరచడం లేదు. నాతో ఆయన మాట్లాడాడు, మంచి వర్తమానం ఇచ్చాడని ఆయన స్తుతించుకుంటూ వెళ్ళడం ఉండదు, ఏ ఉండదు. వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఎవరి మీద తప్పు కొట్టుకోవడం, ఏదో హృదయంలో పెట్టుకోవడం, ఎలా వెళ్ళిపోవడం. వాక్యం పోతుంది, వాక్యం ఉండదు హృదయంలో. నీలాంటి వాడు, అందుకనే ఇలాంటి వాళ్ళని ఈ రోజుల్లో కనుగొనలేకపోతుండడం, ఇలాంటి విశ్వాసుల్ని. ఇంకా మత్స్యాల సంఘాల లాగా, మత్స్యాల సంఘాల వాళ్ళు అలాగే ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కాదని నేను అంటలేదు. వాళ్ళు అసత్యంలో ఉన్నా వాక్యమైన తర్వాత మంచి వర్తమానం ఆయన ఇచ్చాడు, మంచి మర్మం ఆయన బయలుపరిచాడును, నాతో ఆయన మాట్లాడాను స్తుతించుకుంటూ వెళ్తారు చాలా మంది. నీ జీవితంలో ఎప్పుడైనా చేసేవాలాగా? అయిపోగానే ఇంటి దగ్గర పొద్దుడు వచ్చేటప్పుడు మాస్టర్ గారు మొత్తుగా కూర్చున్నాం అంటున్నాడు, పండగ కూర్చున్నాం అంటున్నాడు చర్చిలో. అందుకని నేను 4 ఇడ్లీ తిని వచ్చేసాను, ఇంకా 10 ఇడ్లీ దగ్గర మిగిలిపోయాయి. 10 ఇడ్లీ ఇంటి దగ్గర మిగిలిపోయాయి. ఎప్పుడెప్పుడు వెళ్దామా? అవి పులిసిపోయి ఎలా ఉన్నాయేంటో, మూత పెట్టానో లేదో, లేకపోతే త్వరగా వెళ్ళిపోవాలి. చికెన్ తెచ్చాను, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చాను, త్వరగా వెళ్ళి ఉండాలి, పిల్లలకు పెట్టుకోవాలా, లేట్ అయిపోయింది. ఏదో ప్రార్థన 11:30కి అయిపోద్ది అనుకున్నాం, ఈరోజు 12 గంటలు దాటేసింది. ఎప్పుడు వెళ్ళిపోయి ఆ పని చేసుకొని ఈ పని చేసుకోవాలా అని ప్రార్థన అయిపోగానే అలాంటి పనికి మాల మనసుతో వెళ్ళిపోతాను. అందుకే మత్స్యాక స్వభావం నీలో ఇంకా బాగలేదంటారు, అదే కాడు. నిజంగా మంచి నిజం. ఎందుకంటే ఆ 10 మంది కుష్ఠరోగులు, అలా 10 మందిలో 9 మంది ఇలాగే ఉన్నారనమాట. స్వస్థపరిచాడు అనుకోండి, అయ్యో మనల్ని ఆయన స్వస్థపరిచాడే, ఆయన కనబడదామే, ఆయన మహింపరుద్దామే, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం, ఆయన దగ్గరికి వెళదాం, ఆయన సాష్టాంగ పడదాం అని ఏమీ లేదు. వాళ్ళు కూడా స్వస్థత పొందగానే అమ్మయ్యా మా వాళ్ళ ఇంటికి వెళ్దాం, మా పిల్లలకు కనబడదాం. ఇప్పటి వరకు కుష్ఠరోగం వల్ల మా ఊరికి దూరంగా ఉన్నాను, మా బంధువులకు దూరంగా ఉన్నాను, మా ఇంటికి దూరంగా ఉన్నాను, వాళ్ళకు దూరంగా ఉన్నాను, వీళ్ళకి దూరంగా ఉన్నాను, వాళ్ళందరికి కనబరుచుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని స్తుతించడం లేదు, మహింపరచడం లేదు. వెళ్ళిపోయారు బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అయ్యో మా ఊళ్ళు వచ్చేసారు, స్వస్థత పొందారు, బాగా వచ్చాయి, కాళ్ళు ఏళ్ళు ఉన్నాయి, బాగున్నాయి, రండి, బిర్యానీలు, చికెన్లు, జాయింట్లు, పలావులు, లేకపోతే పరవాణాలు వండి పెడుతుంటే తింటా కూర్చున్నారు వీళ్ళ దగ్గర. నీ టైపోలే వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వే జ్ఞాపకొస్తావు. ఇలా కొంతమంది ఈ ఒక్కడలాగుంటే ధన్యులే. ఉన్నావో లేదు ఆలోచించుకో. వీడి ఇంటికి వెళ్ళలేదు, అర్థమైందా? స్వస్థత పొందగానే నాకు ఏళ్ళు వచ్చాయి, నాకు కాళ్ళేళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేను పట్టుకోగలను, నడవగలను అని ఎగురుకుంటూ వాళ్ళ ఇళ్ళకి అతడి ఇంటికి వెళ్ళిపోలా. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నన్ను స్వస్థపరిచిన వాడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయనా, నన్ను బాగు చేసిన వాడా, నన్ను మరలా మనిషిగా మార్చిన వాడా,
హల్లెలూయా. అంటే అతడికి శారీరక స్వస్థతతో పాటు మారు మనసు కూడా వచ్చింది. అందువల్లనే మెస్సయ్య దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళకి స్వస్థత వచ్చింది కానీ కాళ్ళకి ఏళ్ళకి మారు మనసు రాల. మారు మనసు వచ్చినట్లయితే నిజంగా ఆయన మహిమపరిచేవాళ్ళు, ఆయన స్తుతించేవాళ్ళే. స్తుతించుకుంటూ ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. నువ్వు కూడా ఆ 9 మంది కుష్ఠరోగులు లాగానే వాక్యం విన్న తర్వాత మహిమపరచకుండా, స్తుతించకుండా ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళగానే సాగిలపడి, నాయనా ఈ రోజున నాకు మంచి వర్తమానం ఇచ్చింది, నీ స్తోత్రాలు నాయనా అని ఈ ఆరాధన ఇంటికి వెళ్ళగానే ఏనాడైనా మహిమపరిచావా? ఆయన్ని సాష్టాంగపడ్డావా? పిల్లలని భార్యని పిలుచుకొని ఈరోజు సర్వశక్తి మంత్రుడు ఆదివారం మనకు మంచి వర్తమానం ఇచ్చాడు అని అన్న కుటుంబం అంతా కలిసి ఆయన కృతజ్ఞతలు చెల్లించారా? లేనే లేదు. 9 మంది లాగా ఇంటికి వెళ్ళిపోవడం, గిన్నె ఎక్కడుంది, చెంబు ఎక్కడుంది, ఫ్రిడ్జ్లో ఉంది, చికెన్ తెచ్చేయరా, ఆ బిర్యానీ తెచ్చేయరా, లేట్ అయిపోతుంది, మీకు ఇంటికి లేట్ అయిపోతుంది. ఈ పిల్లలు కూడా అమ్మా మంచం మీద పడుకోండి, కుర్చీలో కూర్చోండి. ఈవిడే అయ్యో పిల్లలు ఏలబడిపోతున్నారు తోటకోళ్ళగా అని ఏదో ఒకటి త్వర 9 మంది కుష్ఠరోగులు చేసింది ఇదే. నీకులాగే నవ్వుకుంటావు చక్కగా. అయ్యో 9 నాకు ఎక్కువ మంది ఉన్నారు నా పక్షాన అని నవ్వుకుంటాను, సిగ్గుపడును. నా గురించి మళ్ళీ చెప్తున్నాడు ఆయన అనుకుని నువ్వేం చేస్తావు చెప్పండి? ఆనందంగా నవ్వుకుంటాను, సంతోషంగా ఏం చేస్తారు చెప్పండి? 9 మంది కుష్ఠరోగులు, నేను ఒకటే. మాస్టర్ గారు 9 మంది చెప్పారు కదా, నాతో కలిపి 10. నేను కూడా ఉన్నాను అలాగే. కాబట్టి నా వాళ్ళతో పాటు నేను అలాగే ఉన్నాను. ఏం మహిమపరచడం లేదు, స్థుతించడం లేదు, కనపరచడం లేదు. ప్రార్థన అయిపోగానే అందరూ కిందకి వెళ్ళిపోవడం, ఎక్కడ చూసుకోవడం, తుర్రుని వెళ్ళిపోవడం. వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అయిపోతుంది, మంచిదే. కానీ ఏ విధంగా వెళ్ళాలి? స్థుతించుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ప్రార్థన చేయాలి. కానీ నువ్వు చేయవు. వెళ్ళగానే రుచి తలుపు తెస్తావు, తిందాం 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 తిందాం, అదే మనసు. 9 మంది కుష్ఠరోగులు అదే విధంగా వెళ్ళారు. అందుకని వీళ్ళ కృతజ్ఞత లేని వారు విశ్వాసఘాతులు 9 మంది అలాంటి వాళ్ళు. అందుకనే ఎప్పుడు కూడా 10 మందిలో ఒకరే కృతజ్ఞత. అందుకనే రక్షించబడే వాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిమందే. కృతజ్ఞత లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన ద్వారా మేలులు పొంది, స్వస్థతలు పొంది, ఆయన వర్తమానం విని, వాక్యం విని, సత్యాన్ని తెలుసుకొని ఆయన్ని స్తుతించిన వాళ్ళు, మర్మాలు విని ఆయన మహిమపరచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. బహు కొద్ది మంది మాత్రమే కృతజ్ఞత కలిగిన వారై మనకు మేలు చేసినందుకు, మనకు ఆయన ఒక మంచి వర్తమానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెల్లించేవాళ్ళు, ఆయన వైపు చేతులెత్తి మహిమపరుస్తూ వెళ్ళేవాళ్ళు కొద్ది మందే. చూసారా? అందుకనే ఈ రోజుల్లో కూడా వాక్యం వినేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు, కానీ ఒక్కడే 9 మంది పోయారు. ఈ రోజుల్లో కూడా అంతే. పిలువబడిన వారు అనేక మంది అయినప్పుడు కూడా ఏర్పరచబడిన కొద్ది మంది. నువ్వు కూడా ఈ వర్తమానం వీడేవాళ్ళు చాలా మంది ఉంటారు ఏమండి, కానీ రక్షించబడే వాళ్ళు మాత్రం కొద్ది మంది, కృతజ్ఞత కలిగిన వాళ్ళు కొద్ది మంది. మిగతా వాళ్ళకి కృతజ్ఞత లేదు. తిరిగి వచ్చారా? రాలా. తిరిగి ఏమైనా ఆయన మహిమపరిచారా? స్వస్థత కలిగినందుకు ఆయనకేమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? నీకు కూడా మంచి వర్తమానం ఇచ్చి మంచి భోజనం పెట్టాడు ఆయన, ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు ఆయన, ఈ వాక్యమైన ఆహారాన్ని తృప్తిగా. అందుకంటాడు నువ్వు మందిరానికి నువ్వు మానలేవు, ఎందుకంటే ఆహారం తినకుండా ఉండలేవు అన్నాడు బ్రహ్మం గారు. ఆత్మీయ ఆహారాన్ని భుజించకుండా నీకు ఐక్య విచారాలు మొత్తు వచ్చినాయి అనుకో, ఉంటావు ఇంటి దగ్గరే, కానీ నిజమైన వధువు ఉండలేదు. ఈ ఆత్మీయ ఆహారం ఇచ్చినందుకు
అసలు చెల్లించాలి కదా, చెల్లిస్తే చెల్లించే వాళ్ళే కృతజ్ఞత కలిగిన వారు, చెల్లించిన వారు ఏమి కృతజ్ఞత లేదు. అందుకని 10 మందిలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి, చూడండి, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన పాదములను పడి సాగిలపడను. వాడు సమరీయుడు. అప్పుడు మెస్సయ్య అన్నాడు, 10 మంది శుద్ధులు కారా అన్నాడు. అప్పుడు 9 ఎక్కడా? 9 మంది అయిరి. అందరూ శుద్ధులయ్యారు కదా, శుద్ధులయ్యారు. మరి 9 మంది అయిరి. అలాంటి కృతజ్ఞత లేదయ్యా వాళ్ళకి. నువ్వు చేసిన మేలు చేసినా, అయ్యా నువ్వు మేలు చేసావయ్యా అని వచ్చి చెప్పుకునే వాళ్ళగా లేరు. వాళ్ళు నిన్ను మహింపరిచే వాళ్ళగా లేరు. వాళ్ళు ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి? అందుకు ఆయన ఏమన్నాడు, అన్యుడు తప్ప సర్వశక్తి మంది మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదని చెప్పి, చూడండి, తిరిగి వచ్చిన వాడు ఎవడును కనపడలేదని చెప్పి, అందుకని సర్వశక్తి మంత్రిని మహిమపరచుచు వచ్చిన వాడు ఒక్కడే, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా కనపడలేదే అన్నాడు. నిన్ను కూడా అలాగ అనుకుంటాడు. నేను ఇంత ఆహారం ఇచ్చాను, ఆత్మీయ పరలోక మన్నాని, మరుగైన మన్నాని ఇచ్చాను, కానీ తిరిగి ఆ మన్నాన్ని తిరిగి భుజించిన తర్వాత తిరిగి మహింపరిచిన వాడు ఒక్కళ్ళేడే, నన్ను గణపరిచిన వాడు ఒక్కళ్ళేడే, ఒక్కడున్నాడు. అప్పుడు 9 మంది రాలేదు. వాడే జ్ఞానం కలిగినోడు, వాడే కృతజ్ఞత కలిగినోడు. అది మిగతా వాళ్ళకి ఏమి లేదు చెప్పండి. కృతజ్ఞత భావము నీకు కూడా లేదు. అందుకని నీకు మంచి వాక్య ఆహారం ఇచ్చిన ఆయనకి ఏమి కృతజ్ఞత చెల్లించు, ఏమి మహింపరచు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఏదైనా ఇస్తాడు ఆయన, ఏదైనా చేస్తాడు ఆయన. కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఏదైనా నీ జీవితంలో మేలు జరుగుతుంది, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా? లేదు. ఏమి చేయవు. అదే మెసేజ్ చెప్తున్నాడు. మిగతా 9 మంది ఎక్కడ? వాళ్ళు మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? చూడండి, సర్వశక్తిమంతుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదే. చూసారా ఆయన ఎంత బాధపడ్డాడు? సర్వశక్తిమంతుని మహింపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడును ఒక్కడే కనపడ్డాడు, మిగతా వాళ్ళు ఎవరు రాలా. తిరిగి రాలేదు ఆయన దగ్గరికి మహింపరచడానికి. తిరిగి రావడం అంటే ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడం, సాష్టాంగపడి ప్రార్థన చేయడం. ఇన్నిసార్లు వాక్యం వింటే నీలో మార్పు ఉండదు. కృతజ్ఞత కలిగి ఉన్న వాక్యం వింటావు, దాన్ని మర్చిపోవడమే. 9 మంది అదే పరిస్థితి. కాబట్టి పిల్లారా, చూడండి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నువ్వు ఆయనతో చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే మహింపరచుటకు తిరిగి వచ్చిన వారు. అందుకని నీ బిడ్డల జీవితాల్లో కానీ నీ జీవితంలో కానీ ఏదైనా కార్యం జరిగినప్పుడు, ఆయన చేసినప్పుడు తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, నువ్వు ఇలా మేలు చేసినందుకు నీకు వందనాలు ఆయన అని కృతజ్ఞతా భావముతో నీ విన్నపాలను ఆయనకు తెలియచేయాలని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా తెలియజేసే వాళ్ళే నిజమైనటువంటి వారిని గ్రహించాలి. మిగతా 9 మందికి ఏమి లేదు. ఆ 9 మందిలో నువ్వు కూడా చేరిపోతే 10 మంది, ఇంకొకరు చేరిపోతే 11 మంది. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి పిల్లారా, వారి యొక్క విశ్వాసం ఉంది, వాళ్ళలో తిరగబడ్డారు, మెస్సయ్య దగ్గరకు వచ్చారు, మెస్సయ్యని గురించి విన్నారు, నమ్మారు. విశ్వాసంతో కాళ్ళు ఏళ్ళు బాగులేకపోయినా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వెళ్ళమన్నప్పుడు ప్రశ్నించకుండానే వెళ్ళారు, స్వస్థత పొందారు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కృతజ్ఞత అది మీరు గ్రహించాలి. మిగతా వాళ్ళకి ఇతనికి తేడా అది.
9 మంది అన్నీ ఉన్నాయి. నీ జీవితంలో కూడా అన్నీ ఉండొచ్చు. విశ్వాసం ఉండొచ్చు, వాక్యం వినొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, ఆయన కోసం నువ్వు శ్రమ పడవచ్చు, ఆయన కోసం నువ్వు కష్టపడవచ్చు, బలహీనతగా ఉన్న అనారోగ్యంతో ఉన్న ఆయన దగ్గర నువ్వు రావచ్చు, వాక్యం వినొచ్చు, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయొచ్చు, నువ్వు బాగోవచ్చు. కానీ కృతజ్ఞత అనేది లేకపోతే విశ్వాసఘాతకులుగా మిగిలిపోయినట్లే. నీ జీవితం కూడా ఆ 9 మంది లాంటి జీవితమే నీ జీవితం. అలాంటి జీవితం జీవించకూడదు. వాళ్ళలాగా కనుక నువ్వు ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. కృతజ్ఞత కలిగి ఉన్నాడే ఆ ఒక్కడు. ఆయన నాడు మహింపరచుడికి ఎవరును రాలేదు, ఎవరును లేడా, ఎవరును రాలేదా? ఒక్కడే వచ్చావా? మిగతా 9 మంది ఎక్కడా? నువ్వు కూడా వాక్యం విన్నారే. రేపు మధ్యాకాశంలో ఇదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఏలియాను పంపించాను, 7వ దూత వర్తమానం ఇచ్చాను. ఓ అనేక మంది స్వస్థత పొందారు, వాక్యం విన్నారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. ఏమండి? అలాగే ఏకుచొక్క వర్తమానం విన్నారు, లోకాన్ని ద్వేషించారు, మంచిదే. స్వస్థత పొందారు, మంచిదే. కానీ మధ్యాకాశానికి కొద్ది మందే వచ్చారండి. మిగతా వారేరి విడిచిపెట్టబడ్డారు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. లోకములు వాటిని ప్రేమించి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ లోకములోని వాళ్ళందరికంటే కూడా ఆయన్ని ఎక్కువగా ప్రేమించి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా, బంధువులకు కనబరుచుకోకుండా, ఇంటి వారిని కనబరుచుకోకుండా, వాళ్ళందరికంటే ఎక్కువగా మెస్సీని ప్రేమించి ఇతడు ఆయన దగ్గరకు వచ్చాడు. అందుకంటే అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించే వాళ్ళే. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదా మధ్యాకాశంలో? వాడు వాక్యం విన్నారు కదా, బాప్తిజం పొందారు కదా, రక్షణ పొందారు కదా, ఏం మధ్యాకాశాన్ని మిగతా వాళ్ళందరూ రాలేదు? అడుగుతాడు వెళ్ళిన వాళ్ళని రేపు. ఏం ఆమె రాలేదేంటి, ఈయన రాలేదేంటి, పిల్లలు రాలేదేంటి, ఆడు రాలేదేంటి? అయ్యా నువ్వు వాళ్ళకి మేలు చేశావు, కానీ వాళ్ళకు కృతజ్ఞత లేదయ్యా. నీ దగ్గరకు వచ్చి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేదు వాళ్ళకి. వాళ్ళను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి అలాగ లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము మాత్రమే నిన్ను ప్రేమించి వచ్చామయ్యా, నిన్ను కలుసుకొని నీవు భూమి మీద ఉన్నప్పుడు మాకు చేసిన మేలన్నిటికీ కూడా దేనిని మరువక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నీ దగ్గరికి వచ్చామయ్యా అంటాం. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏరి శుద్ధులయ్యారు కదా, బాప్తిజం పొందారు కదా, రక్షణ పొందారు కదా, ఏరి వాళ్ళు పొందారు, లోకంలో కలిసిపోయారు. పొందారు వాళ్ళు లోకములు వాటిని ప్రేమించి లోకం విడిచినట్లే విడిచి లోకంలో జారిపోయారు. వచ్చినట్టు వచ్చి లోతు భార్య ఏం చేసి చెప్పండి, వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని చెప్పాను కదా, ఆరంభంలో చాలా బాగుంటారు చాలా మంది, ముగింపు బాగోదు. ముగింపు ఎలా ఉంటారు చెప్పండి, మళ్ళీ ఆరంభానికి ముందు ఎలా ఉన్నారో అలా ఉంటారు, ముగింపు బాగోదు. నేను ఇంతకు ముందే బాగున్నాను రా అని ఆ ఆరంభానికి ముందు వేకుచుక్క వర్తమానం నమ్మక ముందు ఎలా ఉండేవారు అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ జీవితం జీవిస్తారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా, అలాంటి దానికి విడిచిపెడతారు అన్నది చివరిలో. దయ్యాలంట, దయ్యం ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తిరుగుతుంది, ఎక్కడ ఖాళీ దొరకదు. మరలా నేను ఏ ఇల్లు అయితే వదిలిపెట్టి వచ్చానో, ఏ వ్యక్తిని అయితే వదిలిపెట్టి వచ్చానో, ఎందుకంటే నీవు ఈ యొక్క నామాన్ని నామములో బాప్తిజం పొందక ముందు, నామం ఎరగముందు, నామములో బాప్తిజం పొందక ముందు, వేకుచుక్క వర్తమానం ఎరగముందు
ఈ మతశాఖ సంబంధమైనటువంటి బోధలు అవి పనిచేసేవి నీలో, ఆ లక్షణాలు పనిచేసేవి. కానీ ఎప్పుడైతే విన్నావో ఆయన కృప నీ మీదకి వచ్చింది, ఆయన సన్నిధికి వచ్చావు, ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి, ఆ దయ్యం వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ వర్తమాన విషయంలో విశ్వాసం అనేటువంటిది పోద్దో నీలో, ఎప్పుడైతే నమ్మకం పోద్దో అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసం అనే పురుషుడు ఆ ఇంట్లో ఉండడు కాబట్టి, ఖాళీగా ఉంటుంది కాబట్టి, అవిశ్వాసం అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి, ఆ దైవం ఏం చేస్తుందంటే, ఒరే నేను ఇంతకుముందు వదిలిపెట్టిన ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది, విశ్వాసం అని వేకుచుక్క వర్తమానం అతడు విశ్వసించట్లేదు, ఆయన ఒక్కడనే విశ్వాసాన్ని వదిలేసాడు అతడు, ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉంటున్నాడు అతడు, కాబట్టి మీరు కూడా రండి అని తన ఫ్రెండ్స్ని, ఇంకా 7 దయ్యాలు ఉంటాయి అతని ఫ్రెండ్స్, దయ్యాలకు కూడా స్నేహితులు ఉంటాయి, నీకు ఎలాగైతే స్నేహితులు ఉంటారో వాటికి కూడా ఉంటాయి. ఆ దయ్యాలు కూడా దయ్యాలను తీసుకొచ్చారు. అప్పుడు అవి ఇవి కలిసి నీలో కాపురం ఉంటాయి. అప్పుడు మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరముగాను భయంకరంగాను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి, మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. వీళ్ళ కుటుంబంలో గొప్ప మేలేమిటనంటే, ఆ బాబుని ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేని విషయంలో చెల్లించాలంటే, లోక సంబంధమైనటువంటి స్నేహాలు సహవాసాలు వాటి నుండి తప్పించి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతగా హల్లెలూయా. ఆ కుష్ఠరోగం వచ్చిన రీతిగా, ఒక కుష్ఠరోగం వచ్చిన రీతిగా మనము ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసిన మేలు మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆయన ఉపకారాలు చేస్తే ఆ ఉపకారం స్వస్థపరిచాడు, ఆ ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దగ్గరికి వచ్చి చెల్లించకుండా వెళ్ళిపోయారు వీళ్ళకు ఉపకారం చేసినా మర్చిపోయేటువంటి రకం కలిగిన వీళ్ళు అలాగే వెళ్ళిపోయారు ఆ 9 మంది. కానీ ఒక్కడే వచ్చాడు, అది ఆయన వధువు కానీ ఆయన వలే వధువు ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తి వలే ప్రతి ఒక్కరూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని బైబిల్ స్పష్టంగా ఒక మాట చెప్తుంది. పిల్లరా, మీరు ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, దీని గురించి వివరించి ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచ్చినట్టు మీరు ఒకసారి, ఇది అందరికి ఉపయోగపడేది, యవనస్తులకే కాకుండా అందరికి ఉపయోగపడేటువంటి. మీరు విజ్జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మెస్సయినకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, సర్వశక్తిమంతుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల సర్వశక్తిమంతుని ఆలయమై ఉన్నాము, అందుకు సర్వశక్తిమంతుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి సర్వశక్తిమంతుడైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ఎలోహిం చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలైందురని సర్వశక్తి గల ఎలోహిం చెప్పుచున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. పిల్లారా, అవిశ్వాసి అంటే పాపి. అవిశ్వాసులతో మీరు జతగా ఉండకూడదు, విజ్జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండొద్దు అని బైబిల్ చెప్తుంది. అందుకనే అవిశ్వాసులు అంటే ఎవరంటే లోకస్తులు, లోక సంబంధమైన వారు, మతశాఖ సంబంధమైన వారు, వాళ్ళు అవిశ్వాసులు. ఆ అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది.
కాబట్టి ఇంత విజ్జోడుగా ఉండడం వల్ల ఏం జరిగింది? విజ్జోడుగా ఉంటే నష్టం జరుగుతుంది. వాళ్ళతో విజ్జోడుగా ఉండకుండా ప్రత్యేకంగా ఉండడం వల్ల ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా ఉంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మీరు కూడా ఎక్కడైనా ఉన్నా కానీ ప్రత్యేకంగా ఉండాలి. ఆయన పిల్లలంటే ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళ గుణ లక్షణాలు ప్రత్యేకమైనవి. వాళ్ళ గుణ లక్షణాలు మెస్సీయకు గుణ లక్షణాలు. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఆయన మాత్రమే ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరిలో కూడా పాపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, చెడుతనాలు ఉన్నాయి, లోకం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనలో మాత్రము ఏ పాపము లేదు. ఆయన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షమున్నదో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రియుని పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రియుని పొడదము నాదు ప్రియుని జీవకాలమిల అరణ్యయాత్రలు కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షమే ఉన్నదో. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో ఆయన కూడా అనేక మంది ఇశ్రాయేలీయులు ఆయన ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. ఆయన నువ్వు కూడా అన్ని జనుల మధ్య, లోకస్తుల మధ్య ఉన్నప్పుడు నీ ప్రవర్తన ప్రత్యేకముగా, నీ జీవితం ప్రత్యేకముగా, నీ మాటలు ప్రత్యేకముగా, నీ ఆలోచన ప్రత్యేకముగా. అందుకనే ఆయన్ని షారోను పుష్పము ప్రత్యేకమైందనమాట. అది లోయలలో పద్మము, పుష్పాలలో అది ప్రత్యేకమైనటువంటిది. పక్షిరాజులలో ప్రత్యేకమైనటువంటి ఏమిటంటే పక్షిరాజు. చాలా పక్షులు ఉన్నాయి. పక్షులన్నిటిలో కూడా ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పక్షిరాజుకున్న గుణాలు ఎవరికి లేవు. మంచి గుణాలు ఉన్నాయి అన్నమాట. మిగతా వాటిని కూడా పాపపు గుణాలు. అలాగే నీవు కూడా అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు ప్రత్యేకమైన వారుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళలాగా మీరు ఉండకూడదు, పాప పిల్లల్లాగా మీరు ఉండకూడదు, అన్యుల ఆడపిల్లల్లాగా మీరు ఉండకూడదు, అన్యుల అబ్బాయిలాగా మీరు ఉండకూడదు, లోకస్తుల అబ్బాయిలాగా ఉండకూడదు. వాళ్ళు తినచ్చు, త్రాగుచ్చు, గంజాయిలు తాగుతూ, పేకాటలాడుతూ, ఊరి మీద తిరుగుతూ, బాధ్యత లేకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, భయభక్తులు లేకుండా, సరశక్తి భయం లేకుండా, అమ్మాయిలు వెంటబడుతూ, అబ్బాయిలు వెంటబడుతూ, వాళ్ళ ప్రేమించానని వీళ్ళ ప్రేమించాను ఇంటి మీద గొడవలు తెచ్చేయడం, అవన్నీ చేస్తుంటారు లోకంలో వాళ్ళు. వాళ్ళ వల్లే ఉండకూడదు. మనం ప్రత్యేకముగా ఉండాలి. ఆయన పిల్లలు. అందుకనే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీకు చూడండి, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఇందును, మీరు నా కుమారులు కుమార్తె ఇందునని. అందువల్ల మనము రాజసంతానం, ఆయన బిడ్డలమి, కృతజ్ఞత కలిగిన వారిమి, మనము పరలోక సంబంధమైన వారిమి, వేరే దేశానికి సంబంధించిన వారిమి. అందువల్ల మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం రాజుల వలె ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే యోధా రాజ్యానికి మనం సంబంధించిన వారు, అంటే మెస్సీ రాజ్యానికి మనము. అందుకని ఆయన యూదుల రాజు, యోధా గోత్రముల నుండి వచ్చాడు ఆయన. అందువల్ల మనం యోధా రాజులవి, ఆ రాజ్యానికి సంబంధించిన వారిని.
రాజ సంతానము కాబట్టి రాజ లక్షణాలతో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు ప్రత్యేకంగా నీ ప్రవర్తన చూడగానే అబ్బా అందరిలో ఈ అమ్మాయి చాలా ప్రత్యేకమైందిరా, ఎవరితో మాట్లాడదు, ఎవరొక చూడదు, ఎవరితో సహవాసం చేయదు, ఎవరితో పడితే వాళ్ళు తిరగదు, చాలా ప్రత్యేకంగా ఉంటుంది అమ్మాయి. ప్రత్యేకంగా లోక కబుర్లు చెప్పుకుంటా కబుర్ల దగ్గర కూర్చోవడం, లోక విషయాలు చెప్పుకుంటా, చాలా మంది విషయాలు చెప్పుకుంటారు పిల్లలు, ఆయన్ని చెప్పుకునే వారి దగ్గర కూర్చోవడం అలా ఉండదురా. ఈ అమ్మాయి ప్రత్యేకంగా వేరుగా కూర్చోండి, లేకపోతే అందరిలో కూర్చున్నా ప్రత్యేకంగా ఉంటుంది. చూడగానే ప్రత్యేకత తెలిసిపోద్ది. అందరు అమ్మాయిలు ఒక రకంగా ఉన్నావు, నువ్వేంటమ్మాయి ప్రత్యేకంగా ఉన్నావు. నేను చర్చికి వెళ్తుంటాను, ప్రార్థన చేసుకో. అప్పుడు నేను అందరూ అడుగుతారు, ఏ చర్చికి వెళ్తున్నావు, చర్చి మీ తల్లిదండ్రులు ఎవరు అడుగుతారు. నేను ప్రత్యేకంగా అంటే పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళలో నుండి ఏం చేయాలి నువ్వు? వాళ్ళ మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటారు, లోక మాటలు మాట్లాడుకుంటారు, సినిమా మాటలు మాట్లాడుకుంటారు. ఆ అబ్బాయి గురించి, ఈ అమ్మాయి గురించి, అదిగో ఆ అబ్బాయి చూసావు, ఆ అబ్బాయి లవరు, ఈ అమ్మాయి లవరాలు, అలాంటి విషయాలే చెప్పుకోవడం. పిల్లలు ఎక్కువ ఏ విషయాలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ మధ్య ఉన్నావు అనుకోండి, ఇది ప్రత్యేకంగా ఉన్నట్టు కాదు. ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళతో వీళ్ళతో కలవకుండా, పాపులు కూర్చొని చోట కూర్చొనక, అపహాసుకులు నిలిచి మార్గం నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ప్రత్యేకంగా ఉండాలి లోకంలో. అంతేగాని సంఘంలో కూడా, సమాజంలో కూడా అలా ఉండకూడదు. ప్రత్యేకంగా ఏదో అన్నట్టు ఉండదు. ఎందుకంటే మనందరం ఒక అవయవాలు ఇప్పుడు ఒక శరీరంగా మారుతాయి అనమాట. ఇక్కడ కూడి ఉన్నప్పుడు ఇంటి దగ్గర కన్ను ఒక చోట ఉంది, చెవి ఒక చోట ఉంది, కాళ్ళు ఒక చోట ఉన్నాయి, చేతులు ఒక చోట. ఈ కూడికి జరిగినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అన్ని ఒక చోటకు వచ్చి ఒక శరీరముగా, ఆయన ఒక శరీరముగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకించబడిన అంటే మెసేజ్ చూడండి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా, అందులో నీవు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండాలి. ఆ బాబు ఇంక నుండి ఆ విధంగా ప్రత్యేకంగా ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. ఏ ప్రత్యేకంగా ఉండకపోతే ఏమైంది? నన్ను అడగని చెప్తాను. అర్థమైందా? ప్రత్యేకంగా ఉండకపోతే ఏమవుతుందో వాళ్ళందరూ ఒకరోజు చెప్పు. ప్రత్యేకంగా ఉండకపోతే ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి? నువ్వు ప్రత్యేకంగా ఉండకుండా అవిశ్వాసులతో విజోడుగా, ఎందుకంటే మనం వెలుగు, వాళ్ళు చీకటి. మనం మెస్సకి సంబంధించిన వాళ్ళు బయల్జిబుల్ అయిన దయ్యానికి సంబంధించిన నీకు ఆ వ్యత్యాసం తెలియక వాళ్ళతో పాటు తిరుగుతుంటావు. వాళ్ళు నేను ఒకటే అని. ఆ విధంగా సవాసం చేసేవనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను పాపంలోని నడిపిస్తారు, చెడుతనాలు నడిపిస్తారు, విగ్రహారాధనలు నడిపిస్తారు, సినిమాలు తీసుకుపోతారు, పార్కులు తీసుకుపోతారు, బీచ్లు తీసుకుపోతారు, చివరికి గుట్టల చాటుకి, చెట్ల చాటుకు తీసుకుపోతారు, నరకానికి నడిపిస్తారు. అందుకనే మనం చెడ్డవారితో స్నేహము చేయకూడదు. లోకస్తులతో, అవిశ్వాసులతో, ఆయన నమ్మని వారితో, ఆయన్ని అంగీకరించని వారితో, అవిశ్వాసం అంటే ఆయన నమ్మడం, అలాంటి వారితో, విగ్రహారాధికులు, వ్యభిచారులు, నరహంతకులు, సినిమాలు చూసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఉంటుంటారే, అల్లరి చేసేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు, కోపచిత్తులతో కూడా సహవాసం చేయకూడదు. కోపచిత్తులు ఇలాంటి వాళ్ళు రకరకాలు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరితో సహవాసం చేయకూడదు. ఇంతకుముందు చెప్పాను, ఒక అమ్మాయి ఏం చేసింది చెప్పండి? ఒక అబ్బాయిని ప్రేమించి, ఆ అబ్బాయి కోపం. ఈ అమ్మాయి అనుకుంది నేనంటే చాలా ఇష్టం, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, చాలా ఇష్టం, కాలేజీకి వచ్చినా కూడా కాలేజీ దగ్గరికి వచ్చేస్తున్నాడు, నేనంటే చాలా ఇష్టం అని అనుకుంది. ఒకసారి అదే అమ్మాయి ఇంకొక అబ్బాయితో మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడప్పుడు అబ్బాయి పలకరిస్తున్నాడు, మాట్లాడుతుంది. ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది అనమాట ఈ అమ్మాయి. అది మనసులో పెట్టుకొని చెప్పేసి వదిలిపోయింది. ఇదేది కాదు, దైవం అయిపోయాడు, అక్కడికే తీసుకుపోయింది. కోప చిత్తంతో సవాల్ చేసేది, కోపంతో ఏం చేస్తా చెప్పండి? ఏదో ఒకటి చేసేస్తా. అర్థమైందా? కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతే నేనంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి, నాతో ఎవరన్నా మాట్లాడినా కూడా ఒప్పుకోవడం,
నేనంటే చాలా ఇష్టం. ఎవరైనా ప్రేమించిన ఎవరైనా ఒకడు ఆ అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయితో ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోడు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడిందని కూడా ముఖం ఎత్తి పట్టుకుంటాడు. ఆ అమ్మాయికి ఎవరికైనా ఏదైనా ఎవరితో మాట్లాడిన ఏదైనా పెన్ను ఇచ్చినా, పుస్తకం ఇచ్చినా, ఏదైనా చేసినా, ఆ ఆ ఆ అమ్మాయి ఇంటికి ఎవరిని వెళ్ళినా, ఆ అమ్మాయి ఎవరిని ఇంటికి వెళ్ళినా ఇటు తట్టుకోలేకపోతుంటాడు అనమాట. తట్టుకోలేకపోతూ ఉంటాడు. గొడవలు పెట్టుకొని ఉంటాడు. ఆడి మీద గొడవ పెట్టుకుంటాడు, మాట్లాడేవాడితోటి, ప్రేమించినోడితోటి ఈ అమ్మాయి మీద గొడవ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, వీడితో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరు దంతుంటాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ఆడపిల్లలు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాలు మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తులతో సహవాసం చేయదు. బైబిల్లో మనం చూడండి, దానియేలు ముగ్గురు యూదులు ఉన్నారు. శద్రకు వాళ్ళు ముగ్గురు, అబేద్నెగో ముగ్గురు ఉన్నారు. నలుగురు దానియేలుతో కలిపి వాళ్ళు రాజుగారు భోజనం పెడితే వాళ్ళు ఏమన్నారు చెప్పండి, మాకు వద్దు, మాకు కాయగూరలు ఆకుకూరలు ఆహారం చాలన్నారు. ఆయన నమ్మస్తారు. అదే యవనస్తులు వాళ్ళు. అందుకే బైబిల్లో మెస్సయ్య కానీ అందరూ కూడా ఆదామవ్వలు ఉన్నారు, యవనస్తులే ఫస్ట్లో. కాబట్టి పిల్లారా, యవనస్తుల మీదే సాతానుడు దాడి చేస్తాడు. ఎందుకంటే సెల్ ఫోన్లలో అస్తమానం ఉండడం, సెల్ ఫోన్లో వాట్సాప్లో అబ్బాయిల నంబర్లు పెట్టుకుని ఆ పేర్లు పెట్టరు. అబ్బాయిల పేర్లు వేరే వేరే నిక్కు నేములు పెడతారన్నమాట. అమ్మాయిల పేర్లు పెడతారు అబ్బాయిలకి తెలియకుండా. వాళ్ళు ఏమంటారంటే సెల్ చూస్తుంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ వాట్సాప్లో అమ్మాయి ఎవరిదైనా అబ్బాయి పేరు ఉందని చూస్తే కనపడదు. ఎందుకు కనపడదంటే అబ్బాయికి కూడా అమ్మాయి పేరు పెట్టారు. తెలివి అనమాట. అర్థమైందా మీకు? పెడుతుంటారా? చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు. సెల్ ఫోన్తోనే ఉంటుంటారు. అందుకని ఈనాడు యువత చాలా పాడైపోయింది, చెడిపోయింది. అమ్మాయిలు చెడిపోయారు. ఎక్కడ చూసినా కానీ తాగడం, బళ్ళు మీద తాగడం, గంజాయిలు తాగడం, మందులు తాగడం. అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఇప్పుడు. అమ్మాయిలు కూడా అలాగే అమ్మాయిలు వెంటేసుకుని తిరగడం. అమ్మాయిలు కూడా అబ్బాయిలు వెంటేసి తిరగడం. చెడిపోయింది. సమస్తం ఇక పాడైపోయింది. అందువల్లే వాళ్ళలా మనం ఉండకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. రెబెకా వలె ప్రత్యేకంగా ఉండాలి. ఎస్తేరు వలె ప్రత్యేకంగా ఉండాలి. రూతు వలె ప్రత్యేకంగా ఉండాలి. అందరు అమ్మాయిలా నువ్వు ఉంటే వాళ్ళకి నీకు ఏమి తేడా లేదు. అందరు అబ్బాయిలా నువ్వు ఉంటే వాళ్ళకి నీకేమి తేడా లేదు. అందువల్ల ప్రత్యేకంగా ఉండాలి. నేను నా చిన్నతనంలో ఏమో ఆయన ఆత్మను బట్టి ప్రత్యేకంగా ఉండేవాడిని. ఊళ్ళో వెళ్ళి ఆ కుర్రోళ్ళతో తిరగడం, అరుగు మీద కుర్రోళ్ళు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే అమ్మాయిలు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. చిన్నప్పటి నుంచి అలాంటివి తెలియదు. ఇంటి దగ్గర ఏదైనా పనులు చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంటి దగ్గర ఉన్న పనులు చూసుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అదే అందరూ అనుకునేవారు, మీ అబ్బాయి ఏ కుర్రోడితో కనపడ్డాడు, ఎవరితో కనపడ్డాడు, చాలా ప్రత్యేకంగా ఉంటాడు. కొంతమంది అనేవారు మా పిల్లల్ని నీకులాగా పెంచాలనుకుంటామయ్యా అనేవాళ్ళు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండాలి. నీ ఊర్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, ఎక్కడున్నా ప్రత్యేకంగా. అంతేగాని అబ్బాయిలు కనపడితే వాళ్ళు ఎంటబడడం, వాళ్ళు అంక చూడడం, ఏదో ఒక పెట్టి నోట్స్ కోసమో దానికోసం దీనికోసమని అమ్మాయిలు ఇళ్ళకి వెళ్ళిపోవడం, అబ్బాయిలు ఇళ్ళకి వెళ్ళిపోవడం. ఇవాళ ఎన్నో చదువు వచ్చిన తర్వాత చదువుకోవడం వల్ల, చదువు పంపించడం వల్ల చాలా మంది ఆడపిల్లలు పాడైపోతున్నారు, మగపిల్లలు పాడైపోతున్నారు. చదువు వల్లే ఎక్కువ దొంగతనాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అంట. తెలుసా మీకు? చదువుకోని వాళ్ళకి దొంగతనాలు పూర్వం ఎవరో చేసేవాడు ఇళ్లలో పడి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళ వల్ల కాదంట, చదువుకున్న వాళ్ళ వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయట. ఎందుకంటే వాడికే ఎక్కువ టెక్నాలజీ తెలుసు. ఏటీఎం ఉందనుకోండి, ఏటీఎం తాళాలు ఎలా తీయాలో, ఏటీఎం ఎలా పగలగొట్టాలో, ఎలా ఓపెన్ చేయాలో, డబ్బులు ఇవన్నీ కూడా తెలుసు. అర్థమైంది మీకు?
చదువుకున్న వాళ్ళు ఎక్కువ బళ్ళు, ఆ బళ్ళు తాళ ఎలా తీయాలో ఏంటో, దాన్ని దేనికి ఏ పార్ట్గా పార్ట్ తెల్లారసులు ఓడ తీసేస్తారు. ఈ బడి కనపడుతుంది బండేలా, ఏ పార్ట్గా పార్ట్ ఓడ తీసేస్తారు. నైట్ అంతా కూర్చొని దొంగతనం చేసి. కాబట్టి పిల్లారా ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో యువత చెడిపోయింది, పాడైపోయారు. సర్వశక్తిమంతుడంటే కృతజ్ఞత లేదు, భయం లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, కట్టుబాట్లు లేవు, అడవి గాడిదల వల్ల తిరుగుతున్నారు. కట్టుబాటులో ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడవాలి. హల్లెలూయా. కాబట్టి దుష్టులతో సాంగత్యం చేయడం అనేది చాలా ప్రమాదం అన్నమాట. అవ్వ చూడండి, చెడ్డవాడితో సహవాసం చేసింది. ఏం చేసి జరిగింది చెప్పండి? శాపము, మరణము, దుఃఖము అన్నీ ఆమె తీసుకొచ్చింది. ఇస్కరియోతు యోధ దుష్టులతో సహవాసం చేశాడు. పరిసయ్యులతో అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు చెడ్డ సలహాలు ఇచ్చి మెస్సైని ముద్దు పెట్టి అప్పగించేలాగా చేశాడు. అలా బైబిల్లో మనం చూస్తే ఇజ్రాయిలు, అమోరీలు, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులతో సహవాసం చేసి విగ్రహారాధన, వ్యభిచారాలు ఇవన్నీ చేశారు. ఆ విధంగా అన్యుడితో సహవాసం చేయడం వల్ల పాపంలో పడిపోతారు, చిక్కుల్లో పడిపోతారు, సమస్యల్లో పడిపోతారు, ఒడిదుడుకులో పడిపోతారు. అందువల్ల నువ్వు పాపుల్లో చేరద్దు. పాపులు ఎక్కడుంటే వాళ్ళతో చేరద్దు, వాళ్ళ మాటల్లో చేరద్దు, వాళ్ళ యొక్క క్రియల్లో చేరద్దు. ఆ పాపం అమ్మాయిలతో చేరద్దు, చెడ్డ అమ్మాయిలతో చేరద్దు. తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అవిశ్వాసంతో విజోడుగా ఉండకూడదు. ఏమ్మా మీ అమ్మాయి ఏదో అమ్మాయి ఎంత వేసుకొచ్చింది అంటే, మా అమ్మాయి ఫ్రెండ్. బుద్ధి, నువ్వు గడ్డి తింటున్నావు, ఏం తింటున్నావు, నువ్వు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, చెప్పాలి కదా నువ్వు. అవిశ్వాసులు వాళ్ళు, వాళ్ళతో నువ్వు సహవాసం చేయకూడదని చెప్పాలా? చెప్పు. మా అమ్మాయి ఫ్రెండా. ఇంకా ఆ ఫ్రెండ్లు వచ్చారనుకోండి, సేమియా వండి పెట్టడం, బిర్యానీ వండి పెట్టడం. అంటే ఎందుకని? మళ్ళీ ఇక్కడ రోజు వచ్చిపోమని, రోజు వచ్చి తినిపోతుండండి, మా అమ్మాయి కూడా తిరుగుతూ ఉండండి, మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయండి అని అయ్యి నేర్పండి అని. అలాగే అబ్బాయి కూడా ఏం చేస్తారు, తీసుకొచ్చారు. పుట్టినరోజు అని అదని ఇదని ఏదో ఒకటి తీసుకొచ్చారు. ఎక్కడైనా తీసుకొచ్చాను, అవిశ్వాసంతో విజోడు కండకూడదని తెలీదా? చెప్పాలి కదా నువ్వు, చెప్పవు. వాళ్ళకి చక్కగా వండి పెట్టి అన్ని చేసి పెట్టి, ఎవరమ్మా అంటే మా అబ్బాయి ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు మీ వాడు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడండి. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారండి. ఆ ఫ్రెండ్స్ ఎవరు? లోకస్తులు, పాపులు, పనికి మాలినోళ్ళు, దేశ దిమ్మరులు, ఊరి మీద తిరిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. పిల్లలకి ఏం చెప్పాలి? ప్రత్యేకముగా ఉండని. హల్లెలూయా. ప్రత్యేకించబడినావా మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా. ఏది నీలో ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 10 మందిలో ఈ ఒక్కడు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. అంటే కృతజ్ఞత అంటే ఆ క్రియలే ప్రత్యేకంగా కనబడేలాగా చేస్తాయి. ఇక్కడ ఇతడు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. మిగతా వాళ్ళు చూడండి వేరుగా ఉన్నారు. మిగతా వాళ్ళు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఇతడు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రత్యేకంగా కనపడుతుంది. 10 మందిలో ఇతడు ఏం కనపడతాడు చెప్పండి? ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే అబ్రాహాము కాలంలో అనేక మంది ఉన్నారు, కానీ అబ్రాహాము గారు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. కారణం ఏంటంటే విశ్వాసం. మిగతా వాళ్ళ ఎవరు యొక్క విశ్వాసం లేదు. విశ్వాసమును బట్టి అతడు ప్రత్యేకంగా కనపడుతున్నాడు అందరిలో. అర్థమైందా? అలాగే ఆ యొక్క
మనము యోబును మనం చూసినట్లయితే అందరిలో యోబు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఒకటైతే యోబు ఒకడు. ఎందుకనంటే మిగతా వాళ్ళందరిలో కూడా సహనం లేదు, కోపము, కక్షలు, గొడవలు, తిరుగుబాట్లు, నువ్వెంత చూసుకుందాం ఇవన్నీ కనపడుతున్నాయి అందరిలో. కానీ యోబు సహనము కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు కాబట్టి అనేక మంది మనందరి దృష్టిని అతను ఆకర్షించాడు. ఆయన నామనిస్తారు. ప్రత్యేకంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నీతిమంతులను ఆకర్షిస్తారు. ఈ యొక్క 10 మందిలో ఈ ఒక్కడు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. అతని వలె మనం చేయాలని మనం కోరుకుంటున్నాం అన్నమాట. అలాగే లోక సంబంధమైన వాళ్ళని, క్రికెట్ ప్లేయరు, సినిమా వాళ్ళు వీళ్ళు ఆకర్షిస్తుంటారు. వాళ్ళు ఫ్యాన్స్గా మారిపోయి చెడిపోతుంటారు, పాడైపోతుంటారు. మనల్ని ఆకర్షిస్తుంది వాళ్ళు కాదు. యోబు యొక్క సహనము మనల్ని ఆకర్షిస్తా ఉంది. యోబు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుడు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అందరిలో నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. యోబు అందరిలో కోపాలు, కయ్యాలు, రాత్రి లేదు పగలని లేదు, ఒకటే కయ్యాలు, గొడవలు, అర్ధరాత్రి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. చాలా మంది నేను చూశాను. చాలా మంది, ఒకరిద్దరు కాదు, చాలా మంది నేను చూశాను. 1-2 మాటలు తాగదు, రోజుల తరబడి గొడవలు పెట్టుకుని ఉంటారు చాలా మంది. ఇలారా యోబు అలా కాదు, సహనముతో ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ గుణ లక్ష్యం అతను ప్రత్యేకముగా, హల్లెలూయా, అందరిలో ప్రత్యేకంగా కనపడుతున్నాడు. అలా కనబడ్డానికి కారణము సహనము. యోబు ప్రత్యేకంగా కనబడ్డానికి కారణము సహనము. అబ్రాహాము ప్రత్యేకంగా కనబడ్డానికి కారణం అందరిలో విశ్వాసము. అర్థమైందా? అలాగే ఆ రోజుల్లో పిల్లరా 3 యూదులను చూసినట్టు ప్రత్యేకంగా కనబడుతున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసము. మోషే అందరిలో ప్రత్యేకంగా కనబడుతున్నాడు. కారణం ఏంటంటే మిక్కిలి సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సయ్య కూడా అలా ప్రత్యేకంగా కనబడ్డాం. ఆయన ప్రేమ, ఎవరు ఆయన వల్ల క్షమించేవాడు లేరు. రోజుల తరబడి మనసులో పెట్టుకుంటారు క్షమించకుండా, ఏదో ఒకటి చేసేవారు కూడా నిద్రపోరు క్షమించకుండా. కానీ మెస్సయ్య అయినట్లయితే వెంటనే క్షమించేవాడు. నన్ను క్షమించన్నాడు కూడా క్షణాల్లో క్షమిస్తాడంతే. ఏమి మనసులో పెట్టుకోడు ఆయన ప్రేమ. శత్రువులు కూడా ఆయన ప్రేమించేవాడు. మంచి వారిని ప్రేమిస్తారు అందరూ, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తారు అందరూ. కానీ ఆ విధంగా మంచి వాళ్ళని ఆయన శత్రువులు కూడా ప్రేమించాడు. కాబట్టి మనల్ని ఆయన, అందువల్ల మనము అవిశ్వాసులతో విద్యుడుగా ఉండకుండా ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా, కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, 10 మందిలో అతను ప్రత్యేకంగా ఉన్నాడు. వారిలో ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకంటే 10 మందిలో 9 అవిశ్వాసులు, ఇతడు విశ్వాసి. అతడు వారితో పాటు విజ్జోడుగా లేడు, స్నేహం కలిగి లేడు. ఆ 9 మందితో స్నేహం కలిగి ఉన్నట్టు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు, వెళ్ళలేదు. మెస్సయ్య దగ్గరకు నిజమైన విశ్వాసి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అదే కృతజ్ఞత. విశ్వాసి ప్రత్యేకంగా ఉన్నాడు. వాళ్ళతో జట్టు కట్టి ఉన్నట్టయితే 9 మందితో పడుతుడు వెళ్ళిపోయాడు. అందుకనే నీవు కూడా 9 మందిలో నుండి ఆ ఒక్కడు ఎలా ప్రత్యేకంగా ఉన్నాడు, నీవు కూడా ఈ చివరి కాలంలో అవిశ్వాసులతో చేరకుండా వాడు భక్తి కలిగిన వారు కనబడచ్చు. మత్స్య సంఘాలలో, అన్యులు, లోకస్తుల్లో, స్కూల్ దగ్గర, కాలేజీల దగ్గర, ఇళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఉండాలి. చూడగానే చాలా ప్రత్యేకంగా ఉంటారమ్మా, చాలా భక్తిగా ఉంటారమ్మా, చాలా విశ్వాసంతో, సహనంతో ఉంటారు, ఓర్పుతో ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. మెసేజ్ జీవితం చూడండి, పరిశుద్ధమైంది. ప్రత్యేకత అదే. పాపం లేని జీవితం, అందరి జీవితాల్లో పాపాలు ఉన్నాయి. నీవు కూడా అలా ఉండాలి. ఆ అమ్మాయిల జీవితాలందరూ ఏదో పాపం
బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, టీవీలు చూడటమో, సినిమాలు చూడటమో, ఎప్పుడు సెల్ ఫోన్తో ఉండడమో, ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా అందరూ ఉంటున్నారు అనుకోండి. నీవు ప్రత్యేకంగా బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని, ఒక స్నేహాలని ఏమీ లేకుండా చక్కగా ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ అలా ఉన్నాం అనుకోండి, వాళ్ళందరిలో కూడా నువ్వు ప్రత్యేకంగా ఉన్నట్లే. పరిశుద్ధంగా ఉంటే వాళ్ళందరూ అపిత్రులుగా ఉంటున్నారు, నువ్వు పరిశుద్ధం. అందుకని అపిత్రుల్లో నుండి ప్రత్యేకంగా నువ్వు పవిత్రురాలుగా, పవిత్రుడుగా, అతి పరిశుద్ధుడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. చివరి కాలంలో ఆ బిడ్డని ఆయన ఆ విధంగా ప్రత్యేకపరిచినందుకు మీరు ఆ బిడ్డను బట్టి మిగతా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోండి. బైబిల్లో కొంతమందిలో జరిగిన జీవితాలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి అంటే జ్ఞానం తెచ్చుకోవడం. అయ్యో ఇదిగో నేను యోబు భార్య వలె ఉండకూడదు, ఏమండి, లేకపోతే ఇస్కరియోతు యోధా వలె ఉండకూడదు. ఇస్కరియోతు యోధా వాళ్ళతో సహవాసం చేయడం వల్ల మెస్సీని ముద్దు పెట్టి అప్పగిచ్చాడు, కాబట్టి నేను అలా ఉండకూడదు. ఆ ఇస్కరియోతు యోధాను బట్టి మనకు ఒక జ్ఞానం వచ్చింది, ఏది మంచో ఏది చెడు. అలాగే మన జీవితంలో ఇదిగో మా యొక్క సహోదరుడు ఇలాగూ సహవాసం వలన ఇలా ఇబ్బందులు పడ్డాడు, కానీ సర్వశక్తిమంతుడు కాపాడాడు. నేను కూడా అలా సహవాసాలు చేస్తే నేను ఇబ్బందులు పడతాను అని. ఎందుకంటే బైబిల్లో భక్తి జీవితం ఎలాగైతే మాదిరికరంగా ఉన్నాయో, నువ్వు కూడా ఆ బిడ్డ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు కూడా, ఎందుకంటే నీకు బుద్ధి తేవడానికి, నీకు జ్ఞానం కలగడానికి ఆ కుమారుని అలా ఉంచాడేమో. కాబట్టి నీవు కూడా నేను అలా సహవాసాలు చేస్తే నేను ప్రమాదంలో పడతాను అని భయపడి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది, ప్రత్యేకంగా ఉండాలనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మాయి ఉందంట, తల్లిదండ్రులు చెప్పారంట, అమ్మా నువ్వు ప్రత్యేకంగా ఉండు, అబ్బాయితో మాట్లాడద్దు, అలా ఇలా ఇలా అలా అని చెప్తే వినేది కాదంట. వినకుండా ఎవరో అబ్బాయి అంట తిరుగుతూ ఉంటే ఒకసారి వాళ్ళు ఎవరో చూసి ఆ అబ్బాయిని కొట్టేసేటప్పటికి వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయి తాలూకు వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టేటప్పటికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకుపోయారు, జైలు పెట్టారు. అర్థమైందా? ఈ సమస్య అంతటి కారణం ఏంటి? ఎవరు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కుదురుగా లేకపోవడం వల్ల, ఆ అబ్బాయితో తిరగడం వల్ల, ఆ అబ్బాయిని వీళ్ళు కొట్టడం వల్ల వీళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కారణం ఎవరు? ఆ అబ్బాయి. అర్థమైందా? మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పిల్లారా, ఒక అబ్బాయి ఉండేవాడంట, వాడు స్కూల్లో చదువుకుంటుండేవాడంట. చదువుకుంటా ఉంటే అలా స్కూల్లో పుస్తకాలు, బుక్స్, అలాగే చాక్ పీసులు ఈ దొంగతనం చేసుకుంటూ వచ్చేవాడు. వాళ్ళ అమ్మ చూసి ఎక్కడికి రాయి అంటే బడిలో తెచ్చాను. బడిలో తెచ్చావా? ఇంకా తెచ్చేయి, ఇంకా తెచ్చేయి. ఎవడో పుస్తకాలు తెచ్చాడు అనుకోండి, తెచ్చావా? తెచ్చేయి. ఆటం లేదంట, తప్పుడా చెప్పలేదు, తెచ్చేయి. ఎవరైనా క్యారేజీ తెచ్చుకున్నారనుకోండి, ఏమైనా దాంట్లో ఏమైనా స్వీట్స్ తెచ్చుకున్నారు అరలో బాక్స్, అవి కూడా పట్టుకొచ్చేవాడు. వాళ్ళమ్మ ఎక్కడైనా బడిలో తెచ్చాను. తెచ్చావా? మంచిదే, తెచ్చేయి, ఇంకా ఉంటే తెచ్చేయి. ఇంకా ఎప్పుడైతే వాళ్ళ అమ్మోడు ఎంకరేజ్ చేశారన్నమాట దొంగతనాలు, వాడు స్కూల్లో అయిపోయిన తర్వాత ఇక పక్కింట్లో వాళ్ళు తాళం వేసి బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కిళ్ళల్లో తేవడం ఆరంభించాడు దొంగతనాలు. ఎక్కడ తెచ్చారంటే అక్కడ తెచ్చాడు. ఓకే, గుడ్, బాగా మంచి పని చేస్తున్నావు, వెరీ గుడ్. వాళ్ళమ్మ దాచిపెడతాడు. అలాగే రోడ్డు మీద వెళ్తా ఉన్నారు అనుకోండి, ఆ ఇంటి ముందు ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసి ఉంది, ఇంటి ముందు ఏ కూర్చో ఏదో వస్తుంది, పట్టుకొచ్చేస్తాడు. లేకపోతే దొడ్డి వెనక దూకుతున్నాడు, దొడ్లో వెనక వైపు నుంచి దిగుతున్నాడు, ఏమైనా ఉన్నాడు అవి పట్టుకొస్తాడు. అలాగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ ఇల్లేమో నిండిపోతుంది. తప్పని చెప్పడంలా. ఒకసారి ఏం చేశాడు చెప్పండి, ఇంకొక దొంగ దొరికాడు, వీడికి పెద్ద దొంగతో సహవాసం చేశాడు. ఆడు వీడు కలిసి పెద్ద దొంగతనం చేశాడు. పెద్దోళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడు. అటు పడుకొని ఉంటే వెళ్ళి దొంగతనం చేస్తా ఉంటే పట్టేసుకున్నాను అనమాట. పట్టుకుంటే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు.
పోలీస్ స్టేషన్ తీసుకొస్తే కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనానికి జైలు శిక్ష పడింది. 6 నెలలు ఇల్లులో పడింది. అమ్మ మీ నాన్నతో ఏమైనా మాట్లాడతారా అని అడిగారు. తీసుకెళ్ళబోయే ముందు మా అమ్మతో మాట్లాడాలన్నాడు. మా ఇల్లు నీతో మాట్లాడాలన్నాడు నీ కొడుకు అన్నాడు. వెళ్ళే వెళ్ళగానే లాగి లెంపకేసి ఒకటి కొట్టేసాడు. ఏరా ఇలా కొట్టావు, తల్లి నన్ను కూడా చూడకుండా అన్నాడు. అమ్మా చిన్నప్పుడే నేను దొంగతనాలు చేస్తున్నప్పుడే నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు చెప్పి నన్ను ఒకటి కొట్టినట్టయితే ఈరోజు నేను ఇలా అయ్యేవాడిని కాదు కదా. లోకస్తులు సహవాసం చేస్తున్నప్పుడు, పాపులతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ కుర్రోళ్ళతో అబ్బాయిలతో అమ్మాయిలతో సహవాసం చేస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్ ఆ అబ్బాయి అని అనుకున్నావు తప్ప చిన్నప్పుడే నాకు చెప్పినట్లయితే నేను ఇప్పుడు ఇలాంటి గొడవలు తీసుకొచ్చేదాన్ని కాదు కదా, ఇలాంటి సమస్యలు తీసుకొచ్చేదాన్ని కాదు కదా. మళ్ళీ ఇంకో పక్కన అబ్బాయి ఉన్నాడంట. ఏరా నువ్వు దొంగతనం చేసి నువ్వు జైలుకి వెళ్ళిపోతున్నాడు అంటే వాడున్నాడు మా నాన్న పిలవమన్నాడు. పిలిచాడు. వాళ్ళ నాన్న ఈ చంపకేసి ఆ చంపకేసి కొట్టాడంట. ఏరా అలా కొట్టావంటే చిన్నప్పుడే నాకు చెప్పాలి కదా నువ్వు చిన్నప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అడగాలి నన్ను. ఊరి మీద వదిలేసావు, నన్ను ఆఫీసులో వదిలేసి చెప్పలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఏంటి అడగలేదు. నువ్వు ఏమీ లేదు. నువ్వు చిన్నప్పుడే మన బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము. పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిప్పుడు. చిన్నప్పుడు చెప్పాలి, పెద్ద అయినప్పుడు కాదు. పెద్ద అయినా కాదు, చిన్నప్పుడే చెప్తే ఆ మాటలు గుర్తుండి తప్పు చేయడానికి భయపడుతూ ఉంటారన్నమాట. బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాలి. పెద్దయ్యకి చెప్పేవాడికి ఎనరు. ఎవరు నువ్వు చెప్పడం ఏంటి, ఎదిరిస్తారు, ఎనరు. అందుకని చిన్నతనములోనే చెప్పాలి. అవిశ్వాసులతో విద్యోడుగా ఉండొద్దు. వాళ్ళతో సహవాసం చేస్తే అయ్యి అని నేర్చుకుంటావు, వాళ్ళ మాటలు నేర్చుకుంటావు. పిల్లలు ఉండరు, వాళ్ళకి వాస్తవంగా అయితే వీడియో గేములు రావు, కానీ అన్యుల పిల్లలతో సహవాసం చేస్తారు. చేసి వాళ్ళ ఫ్రెండ్తో సహవాసం చేసి ఆ ఫ్రెండ్ దగ్గర నుండి వీడియో గేములు ఎలా ఆడాలి ఏంటి తెలుసుకొని అవి నేర్చుకొని ఆడుతూ ఉంటారు. అదే ఆ సహవాసాలు లేకపోతే నేర్చుకుంటారా? నేర్చుకోరు. అందుకనే ఈ చిన్న వయసులోనే చాలా జాగ్రత్త పిల్లల్ని వాక్య ప్రకారంగా పెంచుకోవాలి. మొక్కగా వంగనప్పుడు మారైనప్పుడు వంగుతుందా సామెత ఉంటుంది. మొక్కగా ఉందనుకోండి, చెట్టు చిన్న మొక్కగా ఉందనుకోండి, ఇలా వంగిపోయింది అనుకోండి, మొక్క లేత కొమ్మే కాబట్టి చక్కగా చెట్టే కాబట్టి చక్కగా కర్ర కట్టి ముడేస్తే చక్కగా స్ట్రైట్గా పెరిగింది. అదే మాన్ అయిపోయింది అనుకోండి, వంగుతుందా? ఇలా మాన్ ఒక్కగా ఉంది చెట్టు, ముద్దు ఇంత ముద్దు అయిపోయింది, దాన్ని నిలువుగా చేయాలంటే వేయదా? అవ్వదు. అందుకని చిన్నతనములోనే బాలుడు నడవలసిన త్రోవని లోక సేవాసాలు చేయకుండా, స్కూల్లో పిల్లలతో పాపాత్ములైన పిల్లలతో చెడ్డ పిల్లలతో సహవాసం చేయకుండా ప్రత్యేకంగా ఉండాలి. మనం క్రైస్తులమి, ఆయన బిడ్డలమి, పరిశుద్ధంగా ఉండాలి. నువ్వంటే ఏమిటో వాళ్ళంటే ఏమిటో వాళ్ళకి చెప్పాలి. మనం పరదేశస్తులమి, ఆయన బిడ్డలమి, మనం ఇలా ఉండాలి. వాళ్ళందరూ పాపులు రా, వాళ్ళందరూ లోకస్తులు రా, వాళ్ళు సాతాను సంబంధమైన వారు రా, మనం వాళ్ళతో అలా ఉండకూడదురా అని వాళ్ళకి ఆ విధంగా వ్యత్యాసాన్ని చెప్పాలి. చెప్పకుండా వాడు మా వాడు ఒకటేలే, ప్రత్యక్ష లేదు కాబట్టి వాళ్ళు అన్ని నెలలుగా మా పిల్లలు కూడా అలాంటి వాళ్ళే అని పెంచేశాం. అందువల్ల పిల్లలని ఆ విధంగా పెంచకుండా ప్రత్యేకంగా పెంచాలి. కాలేజీలో చదువుకున్న రోజుల్లో ప్రత్యేకంగా ఉండేవాడిని. అందరూ ఏదో అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ గొడవలు ఈ గొడవలు, అమ్మాయిలని ఆ గొడవలు ఈ గొడవలు ఉంటే నేను కొంతమంది ఉండేవాడు. ప్రార్థనా పరులు మేము మాకు లెక్చరర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఏదో అప్పుడప్పుడు ఏ బైబిల్ చెప్పేవాడు, నాకు గుర్తులేదు. అప్పట్లోనే ఆయన ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి 4 సామ్రాజ్యాల గురించి చెప్పాడు. ఆయన 4 సామ్రాజ్యాలు, బబులోను మాది పార్శిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యాల గురించి ఆ రోజుల్లో చెప్పాడు. ఆయన ఇంకే చెప్పాడు.
అలాగేదో వాక్య సంబంధం విషయాల మీద మనసు ఉండేది మాకు, బైబిల్ విషయాల మీద మనసు ఉండేది. వెళ్ళి ఏకాంతంగా మేము ప్రార్థన చేసుకోవడం, అలాంటి మనసుతో ఉండేవాళ్ళం మేము. బైబిల్ చదువుకోవడం, అలాగా ప్రార్థన చేసుకోవడం, వాక్యాలు వినడం, ఆత్మ సంబంధ విషయాల మీద మనసు ఉండేది మాకు. మిగతా వాళ్ళందరూ కూడా లోక సంబంధ విషయాలు, ఆ అబ్బాయిలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, అమ్మాయిలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం. నేను అనుకునే కాలేజ్ చేయాలని అనుకునేవాడిని, అబ్బాయిలు అమ్మాయిలు అలా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకోరా, సిగ్గేదా అనుకునేవాడిని. ఆడపిల్లలతో మాట్లాడే సిగ్గు నాకు. అర్థమైందా? అలాంటి తెలియదు, ప్రేమలు దోమలు తెలియదు మాకు. అర్థమైందా? తెలీదు. ఏదో అలా చూడటం ఇలా చూడటం తెలీదు. అసలు అలా చూస్తారని తెలియదు మాకు. ఇప్పుడే చిన్నపిల్లలే, ఎవరు వస్తున్న ఆడపిల్లలే లైన్ వేయటం అంట, దాన్ని మాకు తెలియదు అసలు. ఎలా లైన్ వేయాలో తెలియదు. అయ్యి బాబోయ్, వాళ్ళు అన్యులు రా, మన క్రైస్తవులు రా, మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రత్యేకంగా ఉండేవాళ్ళం తప్ప మాకు అలాంటివి తెలిసే కదా. అర్థమైందా? మనం ఆయన బిడ్డలవి, మన క్రైస్తులే, పరలోకానికి వెళ్ళేవాళ్ళవి. వీళ్ళు లోకస్తున్నారు బాబు, వీళ్ళతో సవాసం చేస్తే మనం పాపంలో పడిపోతాం అని భయపడి మేము ప్రత్యేకంగా ఉండి ఆత్మ సంబంధ విషయాల మీద ఉండేవాళ్ళం. అందుకనే చిన్నప్పటి నుండి కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన పెంచుతూ వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్యా రాజుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వాదుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ఏమా. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? నువ్వు కూడా నీకు ఇచ్చిన అనుభవం, లోక స్నేహాలు చేస్తే ఎంత ప్రమాదమో మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. ఓకేనా? చెప్తాం, అందరికీ చెప్పాలి. చర్చిలో వాళ్ళందరూ కూడా, అమ్మ మీరు ఇలా ఉంటే ప్రమాదంలో పడతారు, లోక స్నేహాలు చేయొద్దు, చేయకండి, ఇబ్బందుల్లో పడతారు, నేను అది రుచి చూసి చెప్తున్నాను అని నువ్వు మిగతా యవనస్తున్న పిల్లలకు కూడా చెప్పాలి. మన అనుభవాన్ని ఏం చేయాలి చెప్పండి? పంచుకోండి. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత కూడిక. అతను ప్రత్యేకంగా ఉన్నాడు. అతను 10 మందిలో ఆ ఒక్క వ్యక్తి ప్రత్యేకంగా కనపడుతున్నాడు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా, అబ్రాహాము విశ్వాసము కలిగిన వ్యక్తిగా, మెస్సయ్య ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రార్థనాపరుడుగా ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థనాపరుడు